కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు అను ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధానంలో నిలబడి ఉన్నాము. మరి దేవుని యొక్క కృపను బట్టి మన స్వరాలు విప్పి మన హృదయాలు తెరిచి మన దేవుని స్తుతించడానికి గాను, ఆరాధించడానికి గాను, మరొక్కసారి ఆయన యొక్క నిత్య జీవపు మాటలు వినటానికి గాను దేవుడు కృప చూపించి ఉన్నాడు. మరి అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగును గాక. మరి ప్రకటించబడిన రీతిగా మరి దూరదేశము నుండి, మరి సౌత్ ఆఫ్రికా దేశము నుండి దేవుని సేవకులు సురక్షితంగా మరి మన మధ్యకు నడిపించబడ్డారు. మరి వారి ప్రయాణం అంతటిలో దేవుడే తోడుగా ఉండి మరి మన మధ్యకు సురక్షితంగా నడిపించిన మన దేవునికే మహిమ కలుగును గాక. మరి మొదటిసారి మన మధ్యకు మరి బెంజమిన్ ఎస్కోల్ గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. మరి మొదటిసారి వచ్చిన మరి బెంజమిన్ ఎస్కోల్ గారికి I welcome you, brother. I greet you in the name of the Lord Jesus Christ. May the God use you in His ministry abundantly. And the other brother also, we welcome you, brother. We greet you in the name of the Lord Jesus Christ. మరి సేవకులతో పాటు మరి అదేవిధంగా మహబూబ్ నగర్లో సేవ చేస్తున్న బెన్నీ గారు మన మధ్యకి రావటాన్ని బట్టి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మరి వరం పాస్టర్ గారి పెద్ద అబ్బాయి ప్రిన్స్ బెనహం గారు కూడా మన మధ్యన ఉన్నారు. మన మధ్యన ఉండటాన్ని బట్టి నా ప్రత్యేకమైన వందనాలు. మరి వరం గారి పెద్ద అబ్బాయి మరి రీసెంట్గా మరి సేవకులుగా మరి ఆర్డైన్ చేయబడి ఉన్నారు. మరి దేవుని పరిచర్యలో మరి యవ్వన కాలంలో మరి దేవుడు వాడటానికి గాను మరి సహోదరుని మరి నిలబెట్టుకొని ఉన్నారు. మరి దేవుడు మరి తన పరిచర్యలో మరి బహుగా సహోదరుని వాడుకొనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి సమయం వృధా చేయకోకుండా మనం నేరుగా వాక్యంలోనికి వెళ్ళిపోదాము. మరి సిన్స్ బ్రదర్ హ్యాస్ కమ్ ఫర్ ద ఫస్ట్ టైం, please come forward and introduce yourself to the congregation and then we can move into the word. I request brother Eskoll to come forward and share the word of the Lord. First he will introduce himself. Amen. Does she want to? Where is switch on? Yes. Does she want to? Amen. Hallelujah. Let us just pray before we begin. Yeah. Every head bowed and every eye closed. మరి ప్రార్థన చేసుకోవటానికి మునుపు ఆ వాక్యం చెప్పుకోవటానికి మునుపు ప్రార్థన చేసుకుందాం. Gracious God and eternal Father, కృప కలిగిన దేవా, నిత్యుడగు తండ్రి, just like our natural bodies need to eat, మరి భౌతికమైన దేహాలు మరి ఉండిన విధంగానే Lord, our spiritual bodies need to be fed. మరి భౌతికమైన శరీరాలకు ఏ విధంగా ఆహారం అవసరమై ఉన్నదో అదే విధంగా ఆత్మీయమైన మా ఆత్మలకు మరి ఆహారం అవసరమై ఉన్నది. Amen. You promised in your word, మరి నీవు వాక్యములో వాగ్దానం చేశావు ప్రభువా, that man shall not live by bread alone, మరి మనుష్యుడు రొట్టెల వలన మాత్రమే జీవించడు గాని but by every word that proceeds out of your mouth. దేవుని నోట నుండి పలుకబడిన ప్రతి మాట ద్వారా జీవించునని చెప్పావు ప్రభువా. Lord, won't you break bread with us this evening? మరి ఈ సాయంకాల సమయంలో నీవే మా మధ్యకు దిగి వచ్చి రొట్టెను విరవవలసిందిగా కోరుతా ఉన్నాం తండ్రి. You said, Lord, if you are my servant, ప్రభువా నీవు చెప్పావు, నీవు గనక నా సేవకుడివైతే, if you love me, మరి నీవు గనక నన్ను ప్రేమించినట్లయితే feed my sheep. మరి నీవు నీ గొర్రెలను మేపుతానని చెప్పి ఉన్నావు తండ్రి. Lord God, that's why we are here this afternoon or evening. మరి ఈ సాయంకాల సమయం అందుకే మేము ఇక్కడ ఉన్నాము తండ్రి. Lord, may you bless the word. మరి ఈ వాక్యాన్ని దీవించండి ప్రభువా. Bless your people. మరి మీ యొక్క సమాజాన్ని దీవించండి తండ్రి. Lord, I ask you to bless the pastor of the church. మరి సంఘానికి కాపరిని దీవించమని కోరుచున్నాం ప్రభువా. Bless all the office bearers. మరి ప్రతి సంఘ పెద్దలను దీవించమని కోరుచున్నాం తండ్రి. May you meet with every need. మరి ప్రతి అవసరత ఇక్కడ తీర్చబడును గాక.
Lord, may you have preeminence this afternoon. మరి ఇక్కడ నీవే ప్రభువా మొదటి స్థానము పొందుకొనుగాక. We hand the service into your hands. మరి ఈ కూడికను మీ చేతులకే సమర్పించుచున్నాము. In the name of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామములో We ask this. మరి ఈ యొక్క విన్నపాలు అడుగుచున్నాము. Amen and amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You may be seated. మీరు కూర్చునవచ్చును. Good evening, friends. మరి శుభ సాయంకాలము. I greet you in the precious name of our Lord and Savior Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా శుభములు. Amen. It's a name that is above every other name. మరి అన్ని నామముల కన్నా ఆ నామము ఉన్నతమైనదై ఉన్నది. It's the name that gives us victory. మరి ఆ నామమే మనకి విజయం ఇస్తా ఉన్నది. It's the name that liberates. మరి ఆ నామమే మనకి స్వతంత్రత కలుగజేస్తా ఉన్నది. It's the name that sets us free. మనల్ని ఆ నామమే విడుదల కలుగజేస్తా ఉన్నది. Amen. Aren't you glad you know that name? మరి ఆ నామం తెలుసుకున్నట బట్టి మీరు సంతోషంగా ఉన్నారా? Amen. Hallelujah. హల్లెలూయా. More important, మరి ప్రాముఖ్యంగా he said he wrote our names in the Lamb's book of life. మరి ఆయన తన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేర్లు రాశానని చెప్పి ఉన్నాడు. That's why we are here this evening. మరి అందుకే మనం ఈ సాయంకాల సమయంలో ఇక్కడ ఉన్నాము. Amen. We have come to rejoice మరి ఇక్కడ ఆనందించడానికి వచ్చి ఉన్నాము. that our names are written in the Lamb's book of మరి life. మన పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడటాన్ని బట్టి ఆనందిస్తూ మనం వచ్చాము. Amen. I want to acknowledge Pastor Babudeep మరి పాస్టర్ బాబుదీప్ గారిని నేను అభినందిస్తా ఉన్నాను for opening this pulpit this evening. మరి నాకు ఈ బలిపీఠం తెరిచినందుకు మరి వందనాలు. Amen. To preach to the bride of Christ in India. మరి మరి క్రీస్తు యొక్క వధువుకి మరి భారతదేశానికి సంబంధించిన వధువుకి మరి బోధించడానికి గాను నాకు ఈ బలిపీఠం తెరిచినందుకు వందనములు. Amen. May the Lord bless you. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. And bless the church. మరి సంఘాన్ని దీవించును గాక. Amen. I bring greetings from my church in Durban, South Africa. మరి డర్బన్ అనే ప్రాంతము సౌత్ ఆఫ్రికా దేశం సంబంధించిన డర్బన్ అనే ప్రాంతం నుండి మరి శుభములు తీసుకొచ్చి ఉన్నాను. Amen. Evening light message and evangelism. మరి అంత్యకాల వెలుగు అంత్యకాల సువార్త అనే సంఘము. Amen. ఆమేన్. I am married with one wife. మరి నాకు వివాహమైంది, ఒకే భార్యను కలిగి ఉన్నాను. Only wife. మరి ఒకటే భార్య. అక్కడ సౌత్ ఆఫ్రికాలో మరి అనేక భార్యలు కలిగే సాంప్రదాయం వారు నేటికి కలిగి ఉన్నారు. అయితే సహోదరుడు ఒక భార్యను మాత్రమే కలిగి ఉన్నాడు. She told me, I must say, మరి ఆమె సహోదరి చెప్పి ఉన్నది the best wife. మరి ఆమె చెప్పింది మరి నేను మరి అత్యంత ఉన్నతమైన భార్యను వెళ్ళి వాళ్ళకి సాక్ష్యం ఇవ్వాలని చెప్పింది. Amen. Hallelujah. I think every husband says the same thing. మరి ప్రతి ఒక్క భర్త కూడా అదే విధంగా చెప్తాడు భార్య గురించి. Amen. I have 3 children. మరి నాకు 3 పిల్లలు. Amen. 2 girls and 1 boy. మరి 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు. Amen. 8 years, 10 years and 12 years. మరి 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు. Amen. Their names is Akila, Zoe and Judah. మరి కీలా, జోయి అండ్ జోడా మరి ఆ 3 పేర్లు. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. We are just ordinary people మేము సాధారణమైన ప్రజలమై ఉన్నాము that love the Lord. మరి దేవుని ప్రేమించు వారమై ఉన్నాము. Amen. We like to see the name of Jesus lifted up on high. మరి మేము దేవుని యొక్క నామాన్ని మహిమపరచుట మరి పైకి ఎత్తుట చూడటానికి ఇష్టపడే వారమై ఉన్నాము. Amen. We like to be in fellowship with those that like to lift Jesus' name high. మరి ఎవరైతే దేవుని నామాన్ని మహిమపరుస్తారో వారితో సహవాసం చేయడానికి ఇష్టపడే వారమై ఉన్నాము. Amen. Hallelujah. హల్లెలూయా. So I just got a little thought this afternoon. మరి ఈ సాయంకాల సమయంలో ఒక చిన్న ఆలోచన నేను కలిగి ఉన్నాను. Amen. If we can all stand, we're going to read our Bibles. మరి మనమంతా లేచి నిలబడి మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖనాలు చదువుదాము. Amen. Since my arrival in India,
మరి నేను భారతదేశానికి వచ్చిన నా సమయం నుండి amen, we have been having blessed services. మరి మేము కలిగిన కూడికలన్నీ బహుగా దీవించబడిన కూడికలుగా ఉన్నాయి. Amen, we have really enjoyed the fellowship. మరి నిజముగా సహవాసాన్ని ఎంతగానో ఆనందించుచున్న వారంగా ఉన్నాము. Amen. Let's turn to Genesis chapter 4 verse 10. మరి ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం. It says, amen. It says, and he said, what hast thou done? The voice of thy brother's blood crieth unto me from the ground. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. Amen. So the voice is in the blood. మరి స్వరము రక్తములో ఉన్నది. Amen. And the Bible is saying is crying out. మరి బైబిల్ ఏం చెప్తా ఉన్నదంటే, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉన్నదంటే ఆ స్వరము మొరపెట్టుచున్నట్లు చెప్తా ఉన్నది. Amen. It says after Cain killed Abel. మరి కయ్యోను హేబేలును చంపిన తరువాత, amen, God is saying the voice in the blood. మరి దేవుడు చెప్తా ఉన్నాడు ఆ రక్తంలో ఉండిన స్వరము are crying out. మరి మొరపెట్టుచున్నదని చెప్తా ఉన్నాడు. Amen. So there's a voice in the blood. మరి ఆ ఒక స్వరము ఆ రక్తంలో ఉన్నదని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. Amen. Abel's blood was speaking. మరి హేబేలు యొక్క రక్తం అక్కడ మాట్లాడుతా ఉన్నది. Is that right? అది నిజమేనంటారా? Amen. Let's go to Leviticus chapter 17. లేవి కాండము 17వ అధ్యాయము verse 11. Verse 11. It says, for the life of the flesh is in the blood. రక్తము దేహమునకు ప్రాణము. And I have given it to you upon the altar to make an atonement for your souls. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయునట్లు బలిపీఠం మీద పోయిటికై దానిని మీకిచ్చి తిని. Amen. So the blood was for an atonement. మరి రక్తము ఎక్కడ మరి పోయబడిందంటే ప్రాయశ్చిత్తార్థం నిమిత్తం అక్కడ పోయబడి ఉన్నది. Amen. He says, for it is the blood that maketh an atonement for the soul. మరి మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటికై దానిని మీకిచ్చి తిని. Amen. That's why he took Jesus. మరి అందుకే యేసుక్రీస్తు వారు to die on the cross. అందుకే మన కోసం ఆ కలువరి శిలువలో మరణించిన వారిగా ఉన్నారు. There had to be blood spilled. ఎందుకంటే ఆ బలిపీఠం మీద మరి రక్తము కృమ్మరించబడాలి. What for? ఎందుకోసము? It is for atoning for our sins. ఎందుకంటే మన నిమిత్తం ప్రాయశ్చిత్తార్థం జరిగించుటకై, to pay for our sins, మన పాపముల నిమిత్తం ఆయన క్రయధనము చెల్లించడానికై, to set us free, మనల్ని విడుదల కలుగు చేయడానికి, amen, to set us free from guilt, మన పాపము నుండి మనకి విడుదల కలుగు చేయుటకు అక్కడ రక్తము కృమ్మరించబడింది. amen, so we could not feel condemned. మనం ఇక ఏ మాత్రము మరి శిక్షా విధికి పాత్రలు కాకుండా. Amen. Hallelujah. Amen. Turn with me to Matthew 26. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము చూద్దాము. Verse 28. 26వ అధ్యాయము 28వ వచనం. It says, for this is my blood of the New Testament. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడి ఉన్న నిబంధన రక్తము, which is shed for many for the remission of sins. అనేకుల కొరకు చిందించబడి ఉన్న నిబంధన రక్తము. Amen. He says, but I say unto you, నేను మీతో చెప్పుచున్నాను, I will not drink henceforth. I will not drink henceforth. Of this fruit of the vine until that day when I drink it
new with you in my Father's kingdom. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ద్రాక్షారసం క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. Amen. Hallelujah. Hallelujah. Abel's blood spoke. మరి అక్కడ ఆది కాండంలో మనం చూసినట్లయితే ఏబేలు యొక్క రక్తం మాట్లాడుతూ ఉన్నది. But the blood of Jesus, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము speaks better things. మరి ఇంకా మరుగైన మాటలు చెప్తా ఉన్నది. Amen. Let's turn to Hebrews chapter 12. అదే విధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక verse 24. 12వ అధ్యాయము 24వ వచనం. It says, and to Jesus the mediator of the new covenant. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. And to the blood of sprinkling that speaketh better things than that of Abel. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు Hallelujah. చూచుకొనుడి. Amen. Amen. Lord have his blessing to the reading of మరి his word. చదవబడిన ఈ వాక్య భాగాన్ని దేవుడు దీవించును గాక. You may be seated. మీరు కూర్చునవచ్చును. Amen. Amen. I want to title my message this evening. మరి ఈ రాత్రికాల సమయంలో నా అంశం ఏదనగా Amen. Blood relations between the groom and the bride. మరి వరుడు మరియు వధువు మధ్యన ఉండిన రక్త సంబంధము. Amen. Amen. Hallelujah. Hallelujah. We speaking about a heavenly bridegroom మరి మనం మాట్లాడేది పరలోక పెళ్లి కుమారుడు and an earthly bride. మరి భూ సంబంధమైన పెళ్లి కుమార్తె. Amen. But there must be some blood relations. అయితే వారిరువురికి మధ్యన ఒక రక్త సంబంధం ఉండాలి. Amen. Hallelujah. Amen. Hallelujah. Because he's coming to marry. ఎందుకంటే ఆయన ఏ విధంగా వస్తా ఉన్నాడు అంటే పెళ్లి చేసుకోవడానికి వస్తా ఉన్నాడు. Amen. A bride that is part of him. మరి ఆ వధువు ఎవరిలో భాగం అంటే ఆయనలో భాగమై ఉన్నది. That was part of him. మరి ఆయనలో భాగమై ఉన్నది. It did not start on the earth. మరి ఆమె భూమి మీద ఉన్నది. It started before the world began. ఆమె ప్రారంభం భూమి మీద లేదు కానీ ఆమె ప్రారంభం నిత్యత్వంలో ఉన్నది. There was in him. మరి ఆమె ఆయనలో ఆ నిత్యత్వంలో ఉన్నది. When he went to Calvary, మరి కల్వరిలో ఆయన ఉండినప్పుడు we died with him. మనం ఆయనతో పాటు మరణించిన వారముగా ఉన్నాం. And we rose with him. మరి ఆయనతో పాటు పునరుద్ధానం చెందాం. We were part of him. మనం ఆయనలో భాగంగా ఉన్నాం అప్పుడు. Amen. He's coming for that bride. మరి ఆ వధువు కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. Amen. Hallelujah. హల్లెలూయా. When we speak about blood relations, మనం రక్త సంబంధం గురించి మాట్లాడినప్పుడు it's a person related by birth. మరి అది ఏమిటంటే పుట్టుకతో వచ్చే సంబంధం గురించి మాట్లాడాలి. Rather than marriage. మరి వివాహం కాకోకుండా రక్త సంబంధం అంటే మనకి మన హృదయంలో వచ్చే ఆలోచన ఏంటంటే పుట్టుకతో వచ్చే సంబంధంగా మనం చూస్తూ ఉంటాం. Amen. Amen. You're not blood related when you married. మరి మనం వివాహం చేసుకున్నప్పుడు రక్త సంబంధులు అని చెప్పడానికి అవకాశం ఉండదు. Amen. You have to carry the same blood. ఎందుకంటే మరి రక్త సంబంధులు అని చెప్పినప్పుడు ఒకటే రక్తాన్ని కలిగి ఉండాలి. To be blood related. మరి రక్త సంబంధులుగా ఉండాలి అంటే ఒకటే రక్తాన్ని కలిగి ఉండాలి. Amen. Only blood from the same father. మరి ఒకటే రక్తము ఒకటే రక్తాన్ని తండ్రి దగ్గర నుంచి పంచుకున్నప్పుడు మాత్రమే రక్త సంబంధులుగా చెప్తారు. Can we get blood relations? అప్పుడే రక్త సంబంధులై ఉంటారు. Not by being a friend. మరి ఒక స్నేహితుడిగా ఉంటే రక్త సంబంధులని చెప్పరు. Not by knowing somebody. మరి ఎవరినో తెలుసుకున్నంత మాత్రాన రక్త సంబంధులని చెప్పరు. Not by joining a club. మరి ఒక క్లబ్ లో జాయిన్ అయినంత మాత్రాన మేమంతా రక్త సంబంధులని చెప్పరు. Not by association. మరి సహవాసం కలిగి ఉండటం ద్వారా రక్త సంబంధులని చెప్పరు. You must be born into it. మరి ఆ రక్త సంబంధంలో ఆ వ్యక్తి జన్మించాలి. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. You gotta be born again. మరి నీవు గనక తిరిగి జన్మించినట్లయితే To be part of this body. మరి ఆ శరీరంలో భాగమవటానికి గాను Amen. You can't be part of this body. మరి నీవు ఆ శరీరంలో భాగం కాలేవు.
only because you know somebody. నీవు యేసుక్రీస్తును తెలుసుకున్నంత మాత్రాన ఆ శరీరంలో భాగం కాలేవు నువ్వు. Amen. You can't be part of this body. మరి నీవు ఆ శరీరంలో భాగం కాలేవు. Amen. If daddy is serving God, మరి మీ నాన్నగారు ఆ దేవునిని ఆరాధించడం ద్వారా నీవు ఆ శరీరంలో భాగం కాలేవు. or if mommy is serving God, మీ తల్లి గారి గనక దేవుణ్ణి సేవించినంత మాత్రం నువ్వు రక్త సంబంధిగా or కాలేవు. if pastor is serving God, మీ పాస్టర్ గారు ఆ దేవుణ్ణి ఆరాధించడం వల్ల నువ్వు ఆ శరీరంలో భాగం కాలేవు. you got to be personally born into that body. ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తిగతంగా తిరిగి జన్మించాలి. It's a personal walk. అది వ్యక్తిగతమైన జీవితమై ఉన్నది, వ్యక్తిగతమైన నడవడిక It's ఉన్నది. a personal decision. అది నీ వ్యక్తిగతమైన నిర్ణయమై ఉన్నది. Amen. To be born into that body. మరి ఆ శరీరంలో తిరిగి జన్మించడం అది వ్యక్తిగతమై ఉన్నది. Amen. Hallelujah. ఆమేన్ హల్లెలూయా. Amen. God does not have any stepchildren. మరి దేవునికి ఎక్కడ పిల్లలు లేరు, Amen. సత్తి పిల్లలు లేరు. And spiritually we do not have step brothers and step sisters. మనకి మరి సవతి పిల్లలు, మనం సవతి ఆ యొక్క సహోదరులు లేరు మనకి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. All those part of that body మరి ప్రతి ఒక్కరు ఆ శరీరంలో భాగమైన వారంతా is your true brother. మరి నీ నిజమైన సహోదరుడు, సహోదరి Your true sister. మరి సహోదరి అయి ఉన్నది. Amen. Hallelujah. ఆమేన్ హల్లెలూయా. You can be born in a family, మరి మీరు ఒక కుటుంబంలో జన్మించవచ్చు. but only you serving God. ఒకవేళ నీవు మాత్రమే దేవుని సేవించినట్లయితే Amen. You're not saved by a family. మరి నీవు ఆ కుటుంబంలో భాగమై ఉండొచ్చు. But if you are born again, ఎప్పుడైతే నీవు తిరిగి జన్మిస్తావో amen, you are part of the body. నీవు మాత్రమే ఆ శరీరంలో భాగమై ఉంటావు. You find new brothers. మరి నీవు తిరిగి జన్మించినప్పుడు కొత్త సహోదరుని నువ్వు కనుగొంటావు. New sisters. మరి కొత్త సహోదరుని నువ్వు కనుగొంటావు. New family of God. కొత్త దేవుని కుటుంబాన్ని నువ్వు కనుగొంటావు. Amen. ఆమేన్. You might be rejected by your own family. మరి నీవు ఆ విధంగా కొత్త కుటుంబంలోనికి వెళ్ళినప్పుడు ఈ పాత మరి కుటుంబం ఏదైతే ఉన్నదో వారు తిరస్కరించవచ్చు నిన్ను. But when you are in that body, ఎప్పుడైతే నీవు ఆ శరీరంలో భాగమై you ఉన్నావో, can't be rejected by God. నీవు దేవుడు ఎప్పుడు నిన్ను ఆయన తిరస్కరించడు. He see you through ఎందుకంటే ఆయన నిన్ను ఆ విధంగా చూస్తా ఉన్నాడు. right to the end. మరి ప్రారంభం నుండి అంతిమ వరకు నిన్ను చూచుచున్నాడు ఆయన. He won't reject you. ఆయన అసలు నిన్ను తిరస్కరించడు. He's a good father. ఎందుకంటే ఆయన మంచి తండ్రి అయి ఉన్నాడు. He will embrace you. మరి నిన్ను ఆయన మరి హత్తుకుంటాడు నిన్ను. Amen. Hallelujah. హల్లెలూయా. Blessed be his holy name. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. The Bible tells us in Genesis 24. మరి ఆదికాండం 24వ అధ్యాయంలో చెప్తా ఉన్నది. Eliezer was sent by Abraham మరి ఎలియాజరు అబ్రహాము చేత పంపించబడ్డాడు. from Canaan to fetch a bride for Isaac. మరి కానాను నుండి ఆయన పంపించబడ్డాడు ఇస్సాకు కోసం ఒక వధువును ఎతకడానికి గాను. Amen. ఆమేన్. He was sent to fetch a bride for Isaac. Abraham sent Eliezer to fetch a bride for Isaac. అబ్రహాము మరి ఇస్సాకు కొరకు ఒక వధువును ఎన్నిక చేయడానికి గాను ఎలియాజర్ని కానాను దేశం నుండి పంపించున్నాడు. Our end time Eliezer, మరి ఆయన మరి అంత్యకాలపు ఎలియాజరు according to Malachi 4, మరి మలాకి 4:5లో, according to Revelation 10:7, మరి ప్రకటన గ్రంథం 10:7కు సంబంధించి his purpose, మరి ఆయన ఉద్దేశం ఏమై ఉన్నది? amen, is to bring a spiritual union. మరి ఆయన ఒక ఆత్మీయమైన ఒక సమ్మేళనాన్ని Okay, తీసుకురావడానికి పంపించబడ్డాడు. bridegroom. మరి ఆ వధువును సమకూర్చడానికి And పంపించబడ్డాడు. the earthly bride. మరి ఎలియాజర్ని ఎందుకోసం పంపించబడ్డాడు? Hallelujah. హల్లెలూయా. Blessed be his holy name. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Eliezer ఎలియాజరు never take any instruction from anybody else but the Father. మరి ఎలియాజరు ఏ వ్యక్తి దగ్గర నుండి సూచనలు పొందుకోలేదు కానీ కేవలం తండ్రి దగ్గర నుండి మాత్రమే పొందుకొని ఉన్నాడు. Amen. ఆమేన్. Our end time prophet,
మన అంత్యకాల వర్తమానికుడు did not take any instruction. మరి ఏ ఒక్కరి దగ్గర సూచనలు పొందుకోలేదు. Amen. From anybody earthly. మరి ఇక్కడ భూ సంబంధమైన మనుషుల దగ్గర నుండి ఏ ఒక్క ఇన్స్ట్రక్షన్స్ పొందుకోలేదు. Amen. He took instructions from the Father. మరి సూచనలు ఎక్కడి నుంచి పొందుకున్నాడంటే తండ్రి దగ్గర నుండే పొందుకొని ఉన్నాడు. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. He said. మరి ఆయన చెప్పాడు. Amen. The end time bride. మరి అంత్యకాల వధువు would have thus said the Lord. ఆమె యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నది కలిగి ఉన్నది. Or she keeps quiet. మరి ఆమె గనుక నిశ్శబ్దంగా ఉంటే. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Amen. When the 7 seals have been opened. మరి 7 ముద్రలు తెరవబడినప్పుడు. Amen. It was not man who revealed it. It was not man who revealed it. ఆ 7 ముద్రలు మరి బయలుపరిచింది మనుషుడు కాదు గాని It was the Father himself. మరి తండ్రే దాన్ని బయలుపరిచి ఉన్నాడు. Giving instructions. మరి ఆయనే సూచనలు ఇచ్చాడు. To end time Eliezer. మరి అంత్యకాల వర్తమానికుడైన ఎలియాజరుకి ఆ సూచనలు ఇచ్చింది తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. Abraham tells Eliezer. మరి అబ్రహాము ఎలియాజరుకి చెప్తా ఉన్నాడు. Don't take any woman from Canaan. మరి కానాను దేశముల నుండి ఏ స్త్రీని నువ్వు తీసుకోకూడదు, ఎంపిక చేయకూడదు గాని Go to my hometown. నా యొక్క స్వగ్రామానికి వెళ్ళు. Amen. Amen. You will find somebody there. అక్కడ నీవు ఒకరిని కనుగొంటావు. Amen. For my son. మరి నా యొక్క కుమారి కోసం నువ్వు అక్కడ కనుగొంటావు. Amen. Take everything that is needed for the journey. మరి నీ యొక్క ప్రయాణం కోసం ఏదేది అవసరమైనదో వాటన్నిటిని తీసుకొని వెళ్ళు. Amen. He took 10 camels. మరి 10 ఒంటెలను తీసుకొని వెళ్ళాడు. Of everything that is needed for Rebecca. మరి ఆ 10 ఒంటెల నిండా సామాగ్రి ఉన్నది. ఏవేవైతే రెబ్కాకు అవసరమో వాటన్నిటిని మరి ఆ ఒంటెల మీద మరి అమర్చుకొని ఉన్నాడు. Rebecca had nothing short. మరి ఆ యొక్క రెబ్కాకి ఎటువంటి కొరత లేకోకుండా సమస్తం ఆ ఒంటెలలో సర్దపడ్డాయి. ఆమేన్. This message that we receive. మరి ఈ వర్తమానం మనం ఏదైతే పొందుకొని ఉన్నామో. Amen. Gave us access. మరి మనకి ఎటువంటి ఆ యొక్క అర్హత కలుగజేసిందంటే. Amen. Of all that. Amen. The son has inherited. మరి ఏదైతే కుమారుడు పొందుకొని ఉన్నాడో. Amen. Hallelujah. హల్లెలూయా. What we need of. మరి ఏదైతే మనకు అవసరమో we have access. మనకి వాటన్నిటికీ ఇప్పుడు పొందుకోవడానికి అర్హత పొందుకొని ఉన్నాము. Amen. Only blood related. మనం రక్త సంబంధులు అయి ఉన్నాము. have access to inheritance. మరి మనం రక్త సంబంధులు అయి ఉంటుండగా కుమారుడు ఏదైతే పొందుకొని ఉన్నాడో వాటన్నిటి మీద మనం అర్హత పొందుకున్న వారముగా ఉన్నాము. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Amen. He said, don't take a woman from Canaan. మరి కానాను దేశములో నుండి నువ్వు స్త్రీని తీసుకోకూడదు. Amen. Canaan speaks about giants. మరి కానాను దేని గురించి మాట్లాడుతూ ఉన్నదంటే ఆజానుబాహుల గురించి మాట్లాడుతూ ఉన్నది. Amen. And giant speaks about serpent seed. మరి ఆజానుబాహులు ఎవరు అంటే వారు సర్ప సంతానమై ఉన్నారు. Amen. I don't want serpent seed. మరి ఇక్కడ నేను నా కుమారుడికి సర్ప సంతానంలో నుండి ఒక వధువు ఎన్నిక చేయబడాలని నేను కోరుకోవటం లేదు. Mixing with mine. మరి వారు కలగలుపగలిగిన మనస్సును కలిగి ఉన్నారు. Amen. I got to keep a promise. మరి నేను ఒక నిబంధనను కలిగి ఉన్నాను. Amen. I don't want the serpent seed blood mixing with the righteous seed. మరి సర్ప సంతానం యొక్క రక్తముతో వాగ్దాన సంతాన రక్తాన్ని నేను కలపాలని కోరుకోలేదు. Amen. Find me a bride from my hometown. మరి ఒక వధువుని నా యొక్క స్వగృహం దగ్గరికి వెళ్ళి నీవు కనుగొనాలి అని చెప్తా ఉంటున్నాడు. Amen. Hallelujah. హల్లెలూయా. When he got to Abraham's hometown, మరి ఎప్పుడైతే అబ్రహాం యొక్క స్వగ్రామానికి ఎలియాజరు వెళ్ళాడో the Bible tells us Eliezer set the beast down. మరి అక్కడ ఎలియాజరు పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నది. ఎలియాజరు ఏం చేశాడంటే అక్కడ నాహోరు పట్టణానికి వెళ్ళిన తర్వాత మొదటిగా ఆ యొక్క ఒంటెలను కూర్చుండబెట్టాడు. Amen. Amen. We know a beast signifies power. మరి ఆ యొక్క జంతువులు దేన్ని సూచిస్తా ఉన్నాయంటే శక్తిని సూచిస్తా ఉన్నాయి.
Amen. Hallelujah. హల్లెలూయా. And Eliezer began to pray to God. మరి ఎలియాజరు ఏం చేస్తా ఉన్నాడు? అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. And he said, మరి ఆయన చెప్తా ఉన్నాడు, when I ask for water, మరి నేను గనుక మరి దాహానికి నీళ్లు అడిగిన ఎడల, amen, she will not only feed me water, మరి ఆ స్త్రీ, నీవు ఎన్నిక చేసిన ఆ స్త్రీ కేవలం నాకు మాత్రమే దాహానికి నీళ్లు ఇచ్చుట కాదు గాని, but she will also feed all my camels. మరి నా ఒంటెలకు కూడా నీరు పోస్తానని ఆమె చెప్పాలి. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Now we understand that he must have looked at many women that came. మనకి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అక్కడ ఎలియాజరు ఆ నాహోరు పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క గ్రామంలో అనేక మంది స్త్రీలను చూస్తుండి ఉంటాడు ఎలియాజరు గారు. Amen. They might have looked like good girls. మరి వారంతా, మరి ఆ చిన్నవారంతా మరి చాలా చక్కని వారిగా కనిపిస్తుండి ఉంటారు ఎలియాజర్కి. Amen. They might have been the perfect match. మరి వారందరిని చూసినప్పుడు మరి ఈయన ఇస్సాకుకి మరి సరైన జోడి, వీరంతా సరైన జోడీలాగా కనిపించుండి ఉంటారు ఆ కన్యకలంతా. Amen. They might have had long hair. మరి వారికి పొడుగాటి వెంట్రుకలు ఉండి ఉంటాయి. They might have had long skirts. మరి పొడుగాటి వస్త్రాలు కూడా ధరించుకొని ఉంటారు. But they might have looked so beautiful. మరి ఎంతో అందంగా కనిపించుండి ఉంటారు. But they did not have that quality he's looking for. మరి ఎలియాజరు ఏ గుణలక్షణాన్ని అయితే చూస్తా ఉన్నాడు ఆ గుణలక్షణం వారిలో కనిపించి ఉండకపోవచ్చు. Amen. She gave him water. మరి ఆమె ఆయనకి దాహానికి నీళ్లు ఇచ్చి ఉండొచ్చు. And Rebecca not only gave him water. అయితే ఈయన మరి ఆ కన్యకలందరినీ అడిగి ఉన్నాడు. అయితే అక్కడ ఒక స్త్రీ మాత్రమే మరి ఈయన దాహానికి అడిగితే ఒంటెలకు కూడా దాహానికి నీళ్లు ఇస్తా Amen. She fed 10 camels. మరి ఆ 10 ఒంటెలకు ఆమె నీరు పోస్తా ఉన్నది. Amen. You know how many trips she might have made. మరి ఎన్ని సార్లు ఆ బావిలో నుండి పైకి క్రిందకి ఎక్కి దిగాల్సి వస్తుందో మీకు తెలుసా? Amen. ఆమేన్. But if you caught it by revelation, మరి మీరు గనక ప్రత్యక్షతతో దాన్ని పట్టుకున్నట్లయితే, Eliezer said one thing. ఎలియాజరు ఒక సంగతి చెప్తా ఉన్నాడు. But she caught the unspoken thing. మరి ఎలియాజరు ఏదైతే తన హృదయంలో మాట్లాడి ఉన్నాడో ఇక్కడ రెబ్కా ఏం చేస్తా ఉన్నది? ఎలియాజరు పలకని మాటలు పట్టుకుంటా ఉన్నది. Amen. Because his end-time bride, ఎందుకంటే అంత్యకాల వధువు doesn't only read the lines. మరి కేవలం వాక్యాన్ని చదివేది మాత్రమే ఉండదు. There is something inside of her. వాక్యాన్ని మాత్రమే చదవటం లేదు కానీ వాక్యం వెనకాల దాగిన వాక్యాన్ని పట్టుకుంటా ఉన్నది. To read in between the lines. మరి వాక్యం వెనకాల దాగిన మర్మాన్ని పట్టుకుంటా ఉన్నది. Amen. She is able to see the mysteries that are hidden. మరి ఈ వాక్యం వెనకాల దాగిన ఆ మర్మాలను ఆమె గ్రహిస్తా ఉన్నది. The unwritten word. మరి రాయబడని అంశాలు పట్టుకుంటా ఉన్నది. Amen. You know why? ఎందుకో తెలుసా? There is blood that speaks on your behalf. మరి ఎందుకంటే రక్తమే మన నిమిత్తం ఆ సంగతులు మనకి బయలుపరుస్తా ఉన్నది. హల్లెలూయా. Revelation. ఈ ప్రత్యక్షత comes from heaven. పరలోకం నుండి వస్తా ఉన్నది. Flesh and blood has not revealed it to you. రక్త మాంసములు మీకు ఈ సంగతులు బయలుపరచడం లేదు. The Father who is in heaven. పరలోకమందున్న తండ్రే బయలుపరుస్తా ఉన్నాడు. అది మీకు నువ్వు బయలుపరిచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. We find out in the Bible. మనం పరిశుద్ధ గ్రంథంలో కనుగొనగలము. Rebecca was blood related to Isaac. మరి ఇస్సాకుకి ఒక రక్త సంబంధి అయి ఉన్నది రెబ్కా. Amen. They were cousins. మరి వారు మరి అన్నదమ్ముల పిల్లలై ఉన్నారు. Rebecca's father and Isaac's father were brothers. మరి రెబ్కా యొక్క తండ్రి ఇస్సాకు యొక్క తండ్రి మరి అన్నదమ్ములై ఉన్నారు. Amen. It was normal in those days. మరి అది ఆ దినాలలో సహజమే for cousins to marry. మరి ఆ అన్నదమ్ముల పిల్లలు పెళ్లి చేసుకోవటం ఆ దినములలో సహజమే అది. But it's not now. మరి ఇప్పుడు అది సరైన సంగతి కాదు కానీ. Amen. Amen. But there was a point for the story to be in the Bible. మరి అక్కడ ఆ సంగతి వెనకాల ఒక మర్మం అయితే ఉన్నది. Amen. She was blood related. ఆమె రక్త సంబంధి అయి ఉన్నది రెబ్కా. Amen. Amen. Hallelujah. Are you with me, saints? నాతోనే ఉన్నారా పరిశుద్ధులారా? Brother Branham says in a time of decision,
మరి సహోదరుడు బ్రహ్నాం గారు మరి ఆ నిర్ణయం తీసుకునే సమయం అనే వర్తమానంలో చెప్తా ఉన్నాడు. He says, wonder why that Rebecca came before any of the other girls. మరి వేరే కన్యకలు రావటానికి మునిపే రెబ్కా అక్కడికి వచ్చింది. Did you know that Rebecca and Isaac was blood relation? మీకు తెలుసా ఇస్సాకు మరియు రెబ్కా వారు రక్త సంబంధులని తెలుసా మీకు? Cousins. వాళ్ళు అన్నదమ్ముల పిల్లలై ఉన్నారు. And the bride of Jesus Christ మరి యేసు క్రీస్తు యొక్క వధువు is blood relations to him. క్రీస్తు యొక్క రక్త సంబంధి అయి ఉన్నది. Amen. A blood bought bride. ఆమె రక్తము ద్వారా కొనబడిన వధువు అయి ఉన్నది. Amen. No wonder she was led by the Spirit. అక్కడ ఆశ్చర్యమే లేదు, ఆమె ఆత్మ ద్వారా నడిపించబడింది. There was a connection coming together. మరి ఆ వారికి ఒక సంబంధం కలిగి ఉన్నారు వారు. There was a union coming together. అక్కడ ఒక ఐక్యత ఉన్నది. That's the reason I think today ఆ కారణాన్ని బట్టి ఈ రోజు కూడా that the born again, the Holy Ghost full people is connected with God. మరి ఆ రోజు రెబ్కా ఏ విధంగా రక్త సంబంధి అయి ఉండటం వలన ఆత్మ ద్వారా నడిపించబడి ఉన్నదో, ఈ రోజు మనం మరి తిరిగి జన్మించిన మనము పరిశుద్ధాత్మతో నింపబడిన మనము ఆత్మ ద్వారా నడిపించబడతా ఉండినాము. Amen. And are led by the Spirit of God. మనం దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాము. That's why they act so peculiar. అందుకే మనం ప్రవర్తన చాలా వ్యత్యాసమైనదిగా ఉన్నది. To the people, they're made peculiar to the people. మరి లోక ప్రజలను మనం గమనిస్తే మన ప్రవర్తన చాలా వ్యత్యాసంగా ఉన్నది. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. He says they've made their decisions. మరి మనం మన యొక్క నిర్ణయాలు తీసుకొని ఉన్నాము. They're going to go on out regardless if the rest of them don't go out. మరి మిగిలిన వారు బయటికి వచ్చినా రాకపోయినా మనమైతే బయటికి రావడానికి నిర్ణయం తీసుకున్నాము. They're going anyhow. మనం ఏ విధంగానైనా ముందుకు వెళ్తా ఉన్నాము. I like that. మరి దాన్ని నేను ప్రేమిస్తా ఉన్నాను. I don't care if this one walks or that one walks. I'm going to walk. నా పక్కన ఉన్నవారు నాతో పాటు వస్తున్నారా, నా వెనకున్నవారు నాతో వస్తున్నారా అని పట్టించుకునే వారముగా మనం లేము. I don't care whether this one or what they say. They call me anything they want to. వాళ్ళు నన్ను ఏమంటున్నారు, వీళ్ళు నన్ను ఏమంటున్నారు, దాని గురించి నేను పట్టించుకోను. I'm going anyhow. నేనైతే నా దేవునితో ముందుకు సాగిపోతా ఉన్నాను. Why? ఎందుకు? The life is in the blood. ఎందుకంటే రక్తములోనే జీవం ఉన్నది. And the life is in the church. సంఘంలో జీవం ఉన్నది. The Christian was born again. The Christian was born again by the Spirit of God. క్రైస్తవుడు తిరిగి జన్మించిన వాడిగా ఉన్నాడు, ఆత్మ ద్వారా నడిపించబడుచున్న వాడిగా That's the ఉన్నాడు. Spirit of life. అదే ఆత్మ యొక్క జీవమై ఉన్నది. Blood relation to Christ. దేవునితో మనం రక్త సంబంధాన్ని కలిగి ఉన్నాం, క్రీస్తుతో రక్త సంబంధాన్ని The కలిగి ఉన్నాం. Spirit of Christ in the blood of Christ. మరి దేవుని యొక్క ఆత్మ రక్తంలో ఉన్నది. Leading a child of Christ. ప్రతి క్రైస్తవ బిడ్డను నడిపించేదిగా ఉన్నది. The seed of Abraham. మరి అబ్రహాము సంతానాన్ని నడిపిస్తా ఉన్నది. Rebecca was blood related. రెబ్కా ఆమె రక్త సంబంధి అయి ఉన్నది. When they said let's go, మరి వెళ్దాం పదండి అన్నప్పుడు she didn't care what other people thought about her. మరి ఆమె మిగిలిన వారు ఏమనుకుంటున్నారో ఆమె పట్టించుకోలేదు. She said I'm going. మరి ఆమె సిద్ధపడినదిగా ఉన్నది. Amen. ఆమేన్. I've caught the revelation of my husband. నేను నా యొక్క వరుడి యొక్క ప్రత్యక్షతను పట్టుకున్నాను. I'm going. నేను వెళ్తున్నాను. Amen. He's got a place prepared for me. నా కోసం ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. Amen. ఆమేన్. He's got a heaven prepared for me. నాకు ఒక పరలోకాన్ని ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. I don't care. నేను పట్టించుకోను. I'm going. నేను వెళ్తున్నాను. Amen. Hallelujah. ఆమేన్. Blessed be his holy name. దేవుని నామానికి మహిమ కలుగును గాక. You can't follow this message. నీవు ఈ వర్తమానాన్ని ఏ పరిస్థితుల్లో వెంబడించలేవంటే, No matter where it goes, మరి ఎక్కడికి వెళ్తున్నప్పటికీ until you blood washed first. నీవు గనక ఈ వర్తమానం ఎక్కడికి తీసుకువెళ్తున్నదో అక్కడికి వెళ్ళాలంటే మొదటిగా రక్తము ద్వారా కడగబడాలి. Amen. Hallelujah.
The Old Testament, మరి పాత నిబంధనలో మనం చూసినట్లయితే they killed bullocks and bulls మరి ఆ ఎద్దులను వారు వధించేవారు to atone for sin. మరి పాప ప్రాయశ్చిత్తార్థం నిమిత్తం వారు ఆ ఎద్దును వధించేవారు. But that was not good enough for the bride. మరి ఆ రక్తము మనకైతే సరిపడదు. They needed something to take their sins away. మరి ఆ రక్తము పరిపూర్ణమైన రక్తము కాదు, ఇంకా వేరే ఏదో కావాలి. పరిపూర్ణంగా మన పాపాలు కడిగివేయబడతాయి. He needed to make a way to redeem his bride. మరి తన వధువుని విమోచించడానికి పశువుల యొక్క రక్తము సరిపోదు. And it had to be blood. మరి అది రక్తమై ఉండాలి. Amen. God of heaven chose blood. మరి అది పరలోక దేవుని యొక్క రక్తమై ఉండాలి. For the atonement. మరి ప్రాయశ్చిత్తార్థం నిమిత్తము. Amen. Hallelujah. Amen. Hallelujah. Because the blood of Jesus. మరి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము speaks better things. Speaks better things. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రక్తము మరి గొప్ప సంగతులు మాట్లాడుతూ ఉన్నది. ఎద్దుల యొక్క రక్తము కంటే, పశువుల యొక్క రక్తము కంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ఇంకా ఎక్కువ సంగతులు మాట్లాడుతూ ఉన్నది. The blood speaks on your behalf. మరి ఆ రక్తము మీ నిమిత్తం మాట్లాడుతూ ఉన్నది. Amen. Hallelujah. Amen. Hallelujah. When the death angel walked, మరి ఆ సంహారపు దూత వచ్చుచున్నప్పుడు, amen, Amen. only the house with the blood on the doorpost and the lintels, ద్వారబంధకాల మీద మరి ఆ రక్తమున్న గృహాల మీద మాత్రమే, it never entered that house. ఆ గృహాలను మాత్రమే దాటిపోతా ఉన్నది. The blood was speaking. మరి అక్కడ రక్తము మాట్లాడుతూ ఉన్నది. Past this house, ఈ గృహంలో ప్రవేశించకు, ఈ గృహం దాటి వెళ్ళిపో. there was something about God living in here. ఎందుకంటే ఇక్కడ దేవుని ప్రజలు ఈ గృహంలో నివసిస్తా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నది. Amen. When we got the blood applied, మరి మన మీద యేసుక్రీస్తు యొక్క రక్తము మరి కప్పుకొని ఉన్నప్పుడు it speaks on your behalf. మన నిమిత్తం ఆ రక్తం మాట్లాడుతూ ఉన్నది. Amen. Hallelujah. Amen. Hallelujah. That's why you can face anything. అందుకే మీరు దేనినైనా ఎదుర్కొనగలిగిన వారుగా ఉంటారు. Amen. Blood washed child of God. ఎందుకంటే మీరు రక్తము ద్వారా కడగబడిన వారై ఉన్నారు. Rest. మిగిలిన వారంతా, Amen. Because God speaks for them. ఎందుకంటే మీ నిమిత్తము దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు రక్తములో నుండి. Amen. Hallelujah. Amen. Hallelujah. Is that right? అది నిజమేనా? Listen, the devil don't shake for no man. మరి సాతానుడు మరి ఏ మనుషుని చూసి భయపడ్డావు? He don't shake for anything. మరి వాడు దేనిని చూసి భయపడ్డావు? He don't shake for preaching. మరి వాడు ప్రసంగాలకు భయపడ్డావు. He don't shake for big churches. మరి పెద్ద పెద్ద సంఘాలను చూసి సాతానుడు భయపడ్డావు. He don't shake for screaming and shouting. మరి గట్టిగా అరవటం వల్ల సాతానుడు భయపడ్డావు. Amen. But he shakes for the blood. మరి కానీ యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని చూసినప్పుడు వాడు భయపడతాడు. Amen. It's the Hallelujah. blood that has not lost its power. ఎందుకంటే ఆ రక్తాన్ని బట్టే వాడు సమస్తాన్ని కోల్పోయిన వాడుగా ఉన్నాడు. It's the blood that washes sin. మరి ఆ రక్తమే మనల్ని కడుగుచున్నది. Amen. I don't care how bad you are. మరి నేను పట్టించుకోను నువ్వు నీ జీవితం ఎంత పాపభరితంగా ఉన్నప్పటికీ. Amen. Just get born again. నీవు గనక తిరిగి జన్మించినట్లయితే, Make a decision. ఈ రోజు నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే, Surrender your life. నీ జీవితాన్ని యేసుక్రీస్తుకి Lord, సమర్పించుకున్నట్లయితే, help me. ప్రభువా నా జీవితం నిమిత్తం సహాయం చేయి ప్రభువా. Start the process of being born again. మరి నాకు ఆ యొక్క మరి తిరిగి జన్మించిన ఆ యొక్క ప్రక్రియను నా జీవితంలో జరిగించు ప్రభువా. He can take your stony heart away. మరి నా యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలు తీసివేయి ప్రభువా. He can renew your spirit. నా యొక్క మరి నీ యొక్క ఆత్మను దేవుడు నూతనపరచగలడు. He can give you his spirit. ఆయన దేవుని ఆత్మను నీకు ఇవ్వగలడు. Amen. Hallelujah. Amen. Hallelujah. The devil has a mandate. He has a mandate. మరి ఆ సాతానికి ఒక ప్రక్రియ ఉన్నది. Amen. Hallelujah. Hallelujah. He says, amen. Touch not the oil and the wine. మరి దేవుడు చెప్తా ఉన్నాడు నా యొక్క నూనెను నా యొక్క ద్రాక్ష రసాన్ని ముట్టవద్దని చెప్తా ఉన్నాడు. You can do what you want to do. నువ్వు ఏదైనా చేసుకోగాని దేవుడు ఒక వార్నింగ్ మాత్రం ఇచ్చాడు. నా నూనెను ద్రాక్ష రసాన్ని ముట్టవద్దని చెప్తా ఉన్నాడు. But you cannot touch the oil and the wine. నీవు మాత్రం ఏదైనా చేసుకోవచ్చు కానీ నూనెను ద్రాక్ష రసాన్ని ముట్టవద్దు. Amen. The blood speaks
ఎందుకంటే వారి నిమిత్తము మరి యేసుక్రీస్తు యొక్క రక్తం మాట్లాడుతూ ఉన్నది. He can't destroy you. వాడు నిన్ను నాశనం చేయలేడు. Get the Holy Ghost. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుని Get the new birth. నీవు గనక తిరిగి జన్మించిన Get blood washed. నీవు గనక రక్తంతో కడగబడిన Amen. The blood will speak on your behalf. ఎందుకంటే రక్తము నీ నిమిత్తం మాట్లాడును. He can forgive every sin. మరి ఆయన నీ ప్రతి పాపమును మరి క్షమించును. If you can confess, నీవు గనక ఒప్పుకోలు చేసిన ఎడల, amen, that you are sorry, నీవు గనక దేవుణ్ణి క్షమించు ప్రభువా అని అడిగిన ఎడల, he can forgive. ఆయన నిన్ను క్షమించును. Man's word can't help you. మరి ఏ ఒక్క వ్యక్తి నీకు సహాయం చేయలేడు. But his blood can wash your sins away. ఆయన రక్తం మాత్రం నిన్ను కడుగును. Don't wait for tomorrow. నీవు రేపటి కొరకు ఎదురు చూడవద్దు. Amen. While the blood is available, రక్తము నీకు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే amen, come in. నీవు రావాలి. Come in. మీరు రండి. He'll wash you white as snow. ఆయన నిన్ను రక్తం వలె కడిగి పావురం వలె తెల్లగా మార్చును. He will take away your dirty heart. నీ యొక్క మలినమైన హృదయాన్ని తీసివేయును. He'll give you a new heart. నీకు ఒక నూతన హృదయాన్ని ఇచ్చును. You will be renewed. మరి ఆయనే నీలో నివసించును. He will heal your body. నీ శరీరంలో దిగి వచ్చును. He will heal your soul. నీ యొక్క అంతరాత్మలో దిగి He వచ్చును. will heal your spirit. నీ యొక్క ఆత్మలో దిగి వచ్చును. The blood is available. మరి ఆ యొక్క రక్తం అందుబాటులో ఉన్నప్పుడే Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Brother Branham tells us. మరి బ్రహ్నం గారు చెప్తా ఉన్నారు, Amen. This is the bleeding word. ఇది రక్తము కార్చున్న వాక్యమై ఉన్నది. Amen. You are washed by the waters of the word. నీవు వాక్యము ద్వారా ఉదక స్నానము చేయబడుచున్నావు. The word is available. మరి ఇప్పుడు వాక్యము అందుబాటులో ఉన్నది. To wash you. నిన్ను కడగటానికి అందుబాటులో ఉన్నది. Jump in. Jump in. ఆ వాక్యములో దూకమని చెప్తా ఉన్నది. Jump in the waters of the ఆ word. వాక్యములో దూకి You'll never be the same. నీవు అదే వ్యక్తిగా ఉండలేవు. He can make you a new creature. నిన్ను నూతన సృష్టిగా మార్చును. In Christ Jesus. In Christ Jesus. యేసుక్రీస్తులో The things you used to do, నీవు ఇదివరకు ఏ కార్యములు అయితే చేస్తా you ఉన్నావు, won't do it no more. ఇప్పుడు ఆ కార్యాలు చేసేవాడవుగా ఉండవు. Jump into the word. ఆ వాక్యములో దూకు. Amen. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He's coming for blood washed saints of God. మరి ఆయన ఎవరి కోసం వస్తా ఉన్నాడంటే రక్తము ద్వారా కడగబడిన తన బిడ్డల కోసం వస్తా ఉన్నాడు. Amen. If you want to be part of the rapture, మరి మీరు కనుక ఎత్తబడుటలో భాగం కావాలంటే, if you want to be part of this coming, మరి ఆయన రాకడలో మీరు భాగం కావాలంటే you need to be blood washed. నీవు రక్తముతో కడగబడవలసిన అవసరం ఉన్నది. Amen. You need to fully surrender. నీవు పరిపూర్ణంగా దేవునికి లోబడాలి. Amen. Leave those things that easily beset you. మరి ఏ కార్యములైతే నిన్ను వెనక్కి లాగుచున్నాయో ఆ కార్యములను విడిచిపెట్టి దేవునికి నిన్ను సమర్పించుకోవాలి. Leave the pornography. మరి ఆ యొక్క అశ్లీలమైన కార్యములు చూడుట నీవు విడిచిపెట్టాలి. Leave the drinking. మరి తాగుడు విడిచిపెట్టాలి. Leave the smoking. మరి ఆ ధూమపానం విడిచిపెట్టాలి. Leave the idol worship. మరి విగ్రహారాధన విడిచిపెట్టాలి. Amen. And come in. మరి నీవు లోపలికి రావాల్సిన అవసరం ఉన్నది. The ark stands for you. మరి ఆయన నీ కోసం నిలబడి ఉన్నాడు. బలిపీఠం నీ కోసం ఇక్కడ సిద్ధపరచబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. Don't feel unworthy of the blood. మరి ఈ రక్తానికి నేను యోగ్యుని కానేమో యోగ్యురాలు కానేమో అనుకోవద్దు. Amen. It is present for you. మరి మీ అందరి కోసం ఇప్పుడు ఆ రక్తం ఉన్నది. But God doesn't want, amen, a dirty believer. మరి దేవుడు ఒక మురికి విశ్వాసిని కోరుకోవటం లేదు. Amen. He wants somebody that's willing to be blood washed. మరి ఆయన ఎటువంటి వారిని కోరుకుంటా ఉన్నాడంటే ఎవరైతే కడగబడటానికి ఇష్టపడుతున్నారో వారిని కోరుకుంటా ఉన్నాడు. Amen. Hallelujah. హల్లెలూయా. Amen. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. This message ఈ వర్తమానము has come to call us out. మనల్ని బయటికి పిలవటానికి వచ్చి ఉన్నది.
if we have not changed since we received the message, ఈ వర్తమానం పొందుకునే నాటి నుండి మనం గనక మార్పును అందకపోతే, I'm sorry to say you're not in the message. నేను చెప్పటానికి విచారిస్తా ఉన్నాను, నీవు గనక ఎటువంటి మార్పు నువ్వు నీ జీవితంలో చవి చూడకపోతే ఇంకా నువ్వు వర్తమానంలోనికి రాలేదు. Amen. The shout is available మరి ఈ యొక్క మొర ఎప్పుడు వరకు అందుబాటులో ఉన్నదో, to call you out. ఎందుకోసం అందుబాటులో ఉన్నది? నిన్ను బయటికి పిలుచుటకే అందుబాటులో ఉన్నది. Because you are in church. నీవు ఈ సంఘంలో ఉన్నావు కాబట్టి, Brother Branham says you found grace. మరి నీవు దేవుని యొక్క కృపను పొందుకొని ఉన్నావు. But hear me tonight. మరి ఈ రాత్రి కాల సమయంలో గమనించండి, Amen. We gotta come out while grace is available. కృప ఉంటుండగానే బయటికి రండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Blessed be His holy name. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Amen. 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 హల్లెలూయా. The word is available to us. మరి ఈ వాక్యము మనల్ని గమనిస్తా ఉన్నది. Amen. Hallelujah. హల్లెలూయా. He went away, ఆయన వెళ్ళి ఉన్నాడు. not to stay, మరి ఆయన అక్కడ ఉండిపోవటానికి వెళ్ళిపోలేదు. ఆయన but is coming back again. ఆయన తిరిగి వచ్చి ఉన్నాడు. Amen. But will he find faith when he returns? ఆయన తిరిగి వచ్చినప్పుడు ఈ విశ్వాసాన్ని నేను కనుగొననా అని చెప్తా ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. There is power in the blood. మరి రక్తములో శక్తి దాగి ఉన్నది. There is power in the word. మరి వాక్యములో శక్తి ఉన్నది. Amen. Brother Branham tells us మరి బ్రహ్నం గారు చెప్తా ఉన్నారు, with the restoration of the word, మరి వాక్యము పునరుద్ధరించబడినప్పుడు there's a restoration of power. మరి శక్తి కూడా పునరుద్ధరించబడుతుంది. We don't believe in a dead gospel. మనం చచ్చిపోయిన సువార్త మనం నమ్మటం లేదు. We believe in a gospel that is alive. ఎటువంటి సువార్త అంటే సజీవముగా ఉండిన సువార్తను మనం A విశ్వసిస్తాము. gospel can change మరి ఈ సువార్త మనల్ని మార్చేదిగా ఉన్నది. the finest of sinners. మరి పాపులను పరిశుద్ధులుగా మార్చేదిగా ఉన్నది. There's nothing you done that is too bad. మరి ఆయన ఆ మార్పు ముందు నీవు మార్చుకొనలేదు, ఏదీ లేదు. ఆయన The శక్తి blood has more than enough power. మరి ఈ రక్తములో ఎటువంటి శక్తి ఉన్నదంటే ఏ పాపము నీలో ఉండిన ఏ పాపము పెద్దది కాదు. ఆయన ప్రతి పాపాన్ని కడుగును, నీ జీవితాన్ని మార్చును, మన పాపాలు క్షమించును. ఆమేన్. Amen, 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 ఆమేన్. amen. హల్లెలూయా. Blessed be His holy name. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Amen. ఆమేన్. Listen. When the prophet Moses ప్రవక్త అయిన మోషే gave the instruction to the father of the house to apply the token on the doorpost and the lintels. మరి ప్రవక్త అయిన మోషే వారికి ఆ యొక్క సమాచారానికి చెప్తా ఉన్నాడు, మీ ద్వారబంధకాల మీద హిస్సోపుతో రక్తము పోయమని అక్కడ వారికి ఆజ్ఞయిస్తా ఉన్నాడు. Amen. ఆమేన్. The prophet never applied the token. మరి ప్రవక్త ఆ యొక్క గుర్తుని తన గృహానికి ఎప్పుడు పూయలేదు. He never come to each house and apply the token. మరి ప్రవక్త వచ్చి మరి ఆ యొక్క రక్తాన్ని తన ద్వారబంధకాల మీద పూయలేదు. It took the father of the house మరి ఆయన గృహాల యొక్క మరి యజమానులను పిలుచున్నాడు. to apply the blood. మరి మీరు వెళ్ళి మీ గృహాలకు ఆ రక్తాన్ని పూయమని చెప్పి ఉన్నాడు. Amen. ఆమేన్. That's the responsibility of father. మరి ఇప్పుడు ఆ ద్వారబంధకాల మీద రక్తము పూసే ఆ యొక్క బాధ్యత ఆ గృహ యజమానికి ఉన్నది. Amen. Not the pastor. మరి పాస్టర్ గారికి ఆ బాధ్యత కాదు. It's your responsibility. మరి ప్రతి కుటుంబము ఆ గృహ యజమాని యొక్క బాధ్యత అయి ఉన్నది, ఆ రక్తాన్ని వారి యొక్క గృహాల ద్వారబంధకాల మీద పూయటం అనేది. Amen. He preaches the word. మరి పాస్టర్ గారు ఏం చేస్తారు, ప్రవక్త ఏం చేస్తాడు, ఆయన వాక్యాన్ని బోధిస్తాడు. పాస్టర్ వచ్చి ప్రవక్త వచ్చి మీ ద్వారబంధకాల మీద రక్తాన్ని పూయడం వచ్చి He teaches you how to apply the blood. పాస్టర్లు ప్రవక్తలు వచ్చి ఏ విధంగా దాన్ని అప్లై చేసుకోవాలో బోధించు వారిగా ఉన్నారు. But you must apply it. మరి గృహ యజమానులుగా మీరే ఆ ద్వారబంధకాల మీద ఆ రక్తాన్ని పూయవలసి It's your responsibility. అది మీ బాధ్యత అయి ఉన్నది. Amen. Don't let your children go wayward.
మరి మీ పిల్లలు ఈ లోకంలో నశించిపోవడానికి అనుమతించవద్దు. You apply the blood. నీవే ఆ రక్తాన్ని ఆ ద్వారబంధకాల మీద అప్లై చేయాలి. You keep order in the house. నీవే ఆ ద్వారబంధకాల మీద రక్తాన్ని పూయాలి. You apply the blood. నీవే ఆ రక్తాన్ని పూయాలి. You apply the token. నీవే ఆ గుర్తును అప్లై చేయాలి. You play the tapes in the house. నీవే నీ గృహంలో ఈ టేపులు మోగించవలసిన వాడివై ఉన్నావు. Amen. You keep the books in the house. నీవే ఆ యొక్క వాక్యాన్ని చదవలసిన వాడివై ఉన్నావు నీ గృహంలో. You make sure they read. నీవే నీ పిల్లలను వాక్యము చదువునట్లు నడిపించాలి. You make sure they listen to the tapes. నీవే మరి ఆ యొక్క టేపులు వినాలి, వినుటకు పిల్లల్ని నడిపించాలి. Amen. Apply the token. నీవే ఆ టోకెన్ ఆ గుర్తును అప్లై చేయాలి. It will save their lives. వారి జీవితాలను రక్షించేదిగా ఉన్నది. Amen. Let the blood speak on your behalf. ఆ రక్తము మీ నిమిత్తం మాట్లాడనివ్వండి. Hallelujah. Amen, amen. Blessed be His holy name. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Is that right? అది నిజమేనా? The final plague in Egypt మరి ఆఖరి తెగులు ఐగుప్తు దేశములో was death. మరి అది మరణమై ఉన్నది. But there was a way of escape. మరి అక్కడ ఒక తప్పించుకునే మార్గం ఉన్నది. If they applied the blood, మరి వారు గనక రక్తము పూసిన ఎడల many died మరి పూయని ఎడల అనేక మంది మరణించారు. because they never applied the blood. ఎందుకంటే అనేక గృహాలు వారి ద్వారబంధకాల మీద రక్తం పూయబడలేదు. Amen. Many people sit in church మరి అనేక మంది మరి సంఘాల్లో కూర్చోవచ్చు, spiritually dead. మరి ఆత్మీయంగా మరణించిన వారుగా ఉన్నారు. And I can tell you they have not applied the blood. నేను చెప్పగలను వారు ఇంకా మరి వారి ద్వారబంధకాల మీద రక్తం పూయలేదు. Where the blood of Jesus is, మరి ఎక్కడైతే యేసుక్రీస్తు యొక్క రక్తం ఉన్నదో there's life. అక్కడ జీవం ఉన్నది. Where the blood of Jesus is, మరి ఎక్కడైతే రక్తం ఉన్నదో there's a shout. మరి అక్కడ ఒక మొర ఉన్నది. Where the blood of Jesus is, మరి ఎక్కడైతే యేసుక్రీస్తు యొక్క రక్తం there ఉన్నదో is victory. అక్కడ విజయం ఉన్నది. Where the blood of Jesus is, ఎక్కడైతే రక్తం ఉన్నదో there's rejoicing. మరి అక్కడ ఒక ఆనందం ఉన్నది. Where the blood of Jesus is, ఎక్కడైతే రక్తం ఉన్నదో there's worship. అక్కడ ఆరాధన ఉన్నది. Where the blood of Jesus is, ఎక్కడైతే రక్తం ఉన్నదో there's fellowship. అక్కడ సహవాసం ఉన్నది. హల్లెలూయా. Hallelujah. ఆమేన్. Brother Branham says in the infallibility of God's spoken word, మరి సహోదరుడు బ్రహ్నం గారు మరి అపజయం పొందని దేవుని వాక్యం అనే వర్తమానంలో he says, and these poor wayward sinners who's built in their house out there on sinking sands. And these poor wayward sinners, మరి అక్కడ ఆ యొక్క మరి పేద పాపులై ఉన్నారు వారు, who's built their house out there on sinking మరి వారు sands. ఏ విధంగా ఉన్నారంటే వారు వారి యొక్క గృహాన్ని మరి మట్టి మీద ఇసుక మీద కట్టిన వారుగా ఉన్నారు. Amen. He says, and they look at it. మరి వారు ఆ గృహాల వైపు చూస్తా ఉన్నారు. It looks crazy to them. మరి వారికి ఒక పిచ్చితనంగా వారికి అనిపించింది. Why did I do this? ఎందుకు నేను ఈ కార్యాన్ని చేశాను? Why do I do this? నేను ఎందుకు ఈ కార్యాన్ని చేశాను? Why do I drink? ఎందుకు నేను తాగాను? Why do I smoke? ఎందుకు నేను మద్యపానం చేశాను? Why do I gamble? ఎందుకు నేను పేకాటాడాను? Why I don't go to church? ఎందుకు నేను సంఘానికి వెళ్ళలేదు? The whole house looks crazy. వారి గృహాలన్నీ పిచ్చితనంగా ఉన్నాయి. Sure, certainly it's built upon muddy ground. అవును, నిజమే, వారు ఇసుక మీద ఆ ఇల్లును కట్టిన వారుగా ఉన్నారు. All sinking moss. మరి వారు కృంగిపోయే వారిగా ఉన్నారు. Going to be all washed away. అవన్నీ కొట్టుకుపోయేవిగా ఉన్నాయి. One of these days. మరి ఈ దినాలలో ఒక దినము He says, God, let them come to this precious stone. అయితే ఈ దినములలో ఒక దినమున ప్రభువా వీరిని పాపులుగా ఉండిన వీరిని కృంగిపోయేవారిగా నశించిపోయేవారిగా ఉండిన వీరిని ప్రశస్తమైన నీ బండ మీదకి రాని ప్రభువా. Amen. The sure foundation that God laid and not man. మరి ఈ యొక్క బండ అనేది అది మానవుడి చేత వేయబడిన పునాది కాదు, కానీ దేవుడే ఆ పునాది వేశాడు. He says, climb up on the ladder tonight. మరి ఆ నిచ్చెనెక్కి బండ మీదకి రండి ఈ రోజు రాత్రి. Feel the freedom of good free breath. మరి మీ యొక్క స్వతంత్రతను మీరు అనుభవించండి. He says, grant it, Lord.
Grant it, Lord. ప్రభువా దీనిని వారికి దయచేయ ప్రభువా అని చెప్తా ఉన్నాడు. Amen. Brother Branham is saying, మరి బ్రహ్నం గారు ఈ విధంగా చెప్తా ఉన్నారు, don't stay on sinking sand. మరి ఆ ఇసుక మీద ఏ విధంగా గృహం కట్టబడతా ఉన్నదో ఆ మాదిరిగా మీరు ఉండమాకండి అని చెప్తా ఉన్నాడు. There's a provided pathway to heaven. మరి పరలోకానికి ఒక మార్గము వేయబడి ఉన్నది. Amen. You can come in. మరి నీవు ఆ పరలోక మార్గంలోనికి రావచ్చు. You can be saved. నీవు రక్షించబడవచ్చు. You can be new. నీవు నూతనంగా మార్చబడవచ్చు In Christ Jesus. యేసుక్రీస్తులో. Amen. Hallelujah. ఆమేన్ హల్లెలూయా. He said, after coming out of the mucky, dirty, filthy alleys, మరి ఆ యొక్క మురికిలో నుండి ఆ మలినములో నుండి బయటికి వచ్చిన తర్వాత with the rats and things, మరి ఆ యొక్క చెడుతనములో నుండి and the garbage of the alley, ఆ చెత్తతనములో నుండి set them upon Mount Zion. దాని నుండి ఆ మలినములో నుండి బయటికి వచ్చి సియోను మీద నిలబడమని చెప్తా ఉన్నాడు. He says, hallelujah. హల్లెలూయా. He says, let them feel what it means to be blood washed. ప్రభువా నీ బిడ్డలకు రక్తము ద్వారా కడగబడుట అంటే ఏమిటో వీరిని మరి అనుభవించేలాగా కృప చూపించు ప్రభువా అంటా ఉన్నాడు. Amen. All sins under the blood, మరి ప్రతి పాపము ఆ రక్తం క్రిందకి వెళ్ళిపోతా ఉన్నది. catching the free air of the Holy Ghost, పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క కదలికను వారు అనుభవించగలుగుతారు. as it fans them, as it fans ఆ them. పరిశుద్ధాత్మ యొక్క కదలికను వారు అనుభవించుదురుగాక. He says, as the loving arms of Jesus goes around their neck, మరి ఆ దేవుని యొక్క ప్రేమించు హస్తాలు వారి యొక్క మరి భుజముల మీద వాలునుగాక. he says, my wandering child, I'm proud of you tonight. మరి ఆ యొక్క మిమ్మలను గురించి దేవుడు ఎంతగానో మరి గర్వం కలిగి ఉన్నాడు. You've come home. నీవు స్వగృహానికి వచ్చి ఉన్నావు. He said, grant it, Lord. ప్రభువా వీరికి దానిని దయచేయి తండ్రి. May everyone be saved. ప్రతి ఒక్కరూ రక్షించబడుదురుగాక అని చెప్తా ఉన్నాడు. ప్రవక్త ఈ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. పాపంలో ఉండిన ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తం ప్రవక్త ప్రార్థన చేస్తా ఉన్నాడు. మునిగిపోయే వారిగా ఉండిన వీరు, మలినంలో ఉండిన వీరు నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించగలుగుదురుగాక అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. Amen. ఆమేన్. It says, amen, when one sinner gives his heart to the Lord, ఒకసారి గనుక నీవు నీ హృదయాన్ని దేవునికి ఇచ్చిన ఎడల all of heaven rejoices. మరి పరలోక ఆనందమంతా, Amen. I'm part of heaven. నీవు పరలోకంలో భాగమై ఉన్నావు. I also rejoice. నేను కూడా ఆనందించువాడనిగా ఉంటాను. When a sinner gives his heart to the Lord. ఎప్పుడైతే పాపి దేవునికి తన యొక్క హృదయాన్ని ఇచ్చిన ఎడల. Amen. హల్లెలూయా. Blessed be his holy name. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. The revealed word for our day is the voice of the blood. ఈ కాలానికి సంబంధించిన బయలుపాటుతో కూడిన మాటయే రక్తం యొక్క స్వరమై ఉన్నది. Amen. The voice of the blood that was shed on Calvary is still speaking. ఆ కల్వరి శిలువలో ఏ రక్తమైతే కార్చబడిందో ఆ రక్తం ఇంకా మన నిమిత్తం మాట్లాడుతా ఉన్నది, మనతో మాట్లాడుతా ఉన్నది. If you are listening, మీరు గనక వినుచుండినట్లయితే you will hear the blood speaking. రక్తము మీతో మాట్లాడుటను మీరు గ్రహించగలుగుతారు. Amen. He that hath a ear, మరి ఎవరైతే చెవిగల వారిగా ఉన్నారో let him hear వారు వినుదురుగాక. what the Spirit said to the churches. మరి అదే ఆత్మ చెప్పుచున్న మాట, సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట. Amen. It was the pleading word. అది ఏదో కాదు కానీ కార్చబడుచున్న వాక్యమై ఉన్నది. An occasion for each church age. మరి ప్రతి సంఘ కాలంలో ఆత్మ మాట్లాడుతూ ఉన్నది. Speaking on your behalf. మీ నిమిత్తమే ఆ రక్తం మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. We have received a revelation of the word in this end time. మరి ఈ ముగింపు కాలంలో మనం వాక్యం యొక్క ప్రత్యక్షతను మనం పొందుకొని ఉన్నాము. And those that have the ability, amen, to receive the word for their day. మరి ఈ కాలానికి సంబంధించిన వాక్యాన్ని చేర్చుకునే సమర్థత కలిగిన వారు, He says that's the evidence of the Holy Ghost. మరి వారే పరిశుద్ధాత్మను కలిగిన వారుగా ఉన్నారు. Amen. ఆమేన్. If you saw this message, నీవు గనక ఈ వర్తమానాన్ని చూసినట్లయితే, if you receive this message, నీవు ఈ వర్తమానాన్ని చేర్చుకున్నట్లయితే, if you still like to hear about the
ఇంకా ఈ వాక్యాన్ని వినటానికి ఇష్టపడుచున్నట్లయితే, Amen. If you want to say Eliezer, tell me more. మరి ఎలియాజరు నాకు ఇంకా చెప్పు అని చెప్పినట్లయితే, What my husband looks like. మరి నా యొక్క భర్త ఏ విధంగా ఉన్నాడో నాకు ఇంకా చెప్పు అని నువ్వు ఇష్టపడుతున్నట్లయితే, Tell me more. ఇంకా చెప్పు. Amen. It sounds good. మరి ఇది చాలా వినటానికి ఎంతో రమ్యంగా ఉన్నది. It sounds like my home. మరి ఇది నా గృహం మాదిరిగా ఉన్నది. Sounds like my husband. ఇది నా భర్త గురించే చెప్తా ఉన్నది. Amen. Hallelujah. ఆమేన్, హల్లెలూయా. She was blood related, Rebecca. ఆ రెబ్కా రక్త సంబంధి అయి ఉన్నది. Everything that Eliezer said about Isaac, మరి ప్రతి సంగతి ఎలియాజరు ఐసాక్ గురించి చెప్పాడు, ఇస్సాకు గురించి. she believed it. మరి ఆమె విశ్వసించింది, ఆ మాటలన్నిటిని విశ్వసించింది. She got a good picture of who Isaac looks like. ఇస్సాకు ఏ విధంగా ఉన్నాడో ఒక హృదయం, తన హృదయంలో ఒక ఆలోచన కలిగి ఉన్నది ఆమె. Amen. Because when she came close, మరి ఎప్పుడైతే ఇస్సాకుకు దగ్గరగా వచ్చి ఉన్నదో, and Isaac came forth, మరి ఇస్సాకు కూడా ముందుకు వచ్చి ఉన్నాడు. she knew Isaac. మరి ఆ వ్యక్తి ఇస్సాకే అని గుర్తించేసింది ఆమె. She left the camels. మరి ఆ ఒంటెలను విడిచిపెట్టింది. She left the gifts. మరి ఆ యొక్క బహుమానాలు విడిచిపెట్టింది. And when she ran into him, మరి ఇస్సాకును ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళింది. Amen. Hallelujah. హల్లెలూయా. The gifts bring you in. మరి ఆ యొక్క బహుమానాలు తీసుకురాబడ్డాయి. But amen, you gotta get into union with him. మరి ఇక్కడ బహుమానాలు ప్రాముఖ్యత కాదు, కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఐక్యత అయ్యున్నది. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. ఆమేన్, హల్లెలూయా. She knew who her God was, or rather who Isaac was. మరి ఆమె ఇస్సాకును చూడటానికి మునిపే ఇస్సాకు ఏ విధంగా ఉన్నాడో, ఎటువంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడో ముందుగానే ఆమె తెలుసుకుని ఉన్నది. Amen. If you feeding on the word of God, మీరు గనక ఈ వాక్యం ద్వారా పోషించబడుచున్నట్లయితే, listening to Eliezer, మరి ఎలియాజరు యొక్క మాటలు వినుచున్న వారిగా ఉన్నారంటే, amen, the picture of who your God is మరి నీ యొక్క దేవుని గురించి ముందుగానే నువ్వు గ్రహిస్తావు. becomes clear. ఎందుకంటే చాలా స్పష్టం చేస్తా ఉన్నది. You know who you serve. ఎందుకంటే నువ్వు ఎవరిని సేవిస్తా ఉన్నావో నీకు ఆ వాక్యం ద్వారా బయలుపరచబడుతుంది. You know who your God is. నీవు నీ దేవుడు ఏమై ఉన్నాడో గుర్తించువాడు. You recognize his presence. ఆయన యొక్క సన్నిధిని నువ్వు గుర్తిస్తావు. Amen. Hallelujah. హల్లెలూయా. Blessed be his holy name. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. Amen. Hallelujah. ఆమేన్, హల్లెలూయా. Now naturally, మరి ప్రకృతి సంబంధంగా science has about 4 major blood groups. మరి ఆ ప్రకృతి సంబంధంగా సైన్స్ ప్రకారం మనం చూసినట్లయితే 4 రకాల బ్లడ్ గ్రూపులు ఉన్నాయి. Amen. ఆమేన్. There's different blood types. మరి వేరు ఆ రక్తంలో రకాలు ఉన్నాయి. Amen. And the blood type is determined by the presence or absence of certain antigens or certain things. మరి ఆ రక్తం యొక్క గ్రూప్ ఏ విధంగా గుర్తిస్తారంటే దాంట్లో ఉండిన కణాలను బట్టి ఈ రక్తం ఈ గ్రూప్, ఈ రక్తం ఈ గ్రూప్ అని గుర్తిస్తారు. Amen. ఆమేన్. Your natural blood మరి మీ యొక్క ప్రకృతి సంబంధమైన రక్తము is responsible మరి దానికి ఎటువంటి బాధ్యత ఇవ్వబడిందంటే to carrying out the waste. మరి ఆ రక్తం ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉండిన మలినాలన్నీ తొలగించేదిగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. You can't get away from the waste of this world మరి మీరు without the blood of Jesus. మరి ఈ లోక సంబంధించిన మలినాలు యేసుక్రీస్తు యొక్క రక్తము లేకుండా నువ్వు వాటి నుండి దూరపరచబడలేవు. You stay in a sinful condition without the blood of Jesus. యేసుక్రీస్తు యొక్క రక్తము లేకపోతే నువ్వు పాపిగానే ఉంటావు. మన ప్రకృతి సంబంధమైన రక్తం దేనికి, దాని బాధ్యత ఏమిటి అంటే మన రక్తంలో ఉండిన మలినాలు అది కడుగుతూ ఉంటుంది. అలాగే ఈ లోక సంబంధమైన పాపం తొలగించబడాలి అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ఉండాలి. The blood is responsible for taking out the filth. మరి మన యొక్క రక్తం ఏమిటంటే మలినాలు పరిశుభ్రపరచడానికి గాను అది బాధ్యత ఇవ్వబడి ఉన్నది. Amen. If you want to be spiritually clean, మీరు గనక ఆత్మీకంగా శుభ్రపరచబడాలి అంటే we need the blood of Jesus. మనం యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని కలిగి ఉండాలి. Amen. Hallelujah. హల్లెలూయా. It takes us all the filth.
మనలో ఉండిన మలినాలన్నీ తొలగిస్తా ఉంటది. Amen. It takes out all the impurities in your body. మనలో ఉండిన ప్రతి అపరిశుభ్రతను తొలగిస్తా ఉన్నది. Amen. What is that? మరి ఏమిటది? Amen. Backsliding. Gossip. మరి ఏంటి యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం తొలగిస్తుందంటే వెనుకకు జారును తొలగిస్తా ఉన్నది. మరి ఆ యొక్క మరి సాడీలు చెప్పటం, గుసగుసలాడటం తొలగిస్తా ఉన్నది. Amen. If there is gossip amongst us, మనలో ఎవరైనా మరి గుసగుసలాడేవారు ఉన్నారంటే, amen, that means the blood has not cleansed you yet. మరి ఇంకా దేవుని యొక్క రక్తం ఆ వ్యక్తిని కడగలేదని అర్థం. A blood washed saint of God won't gossip. మరి ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడ్డారో వారు గుసగుసలు, చాడీలు, మరి వెనకాల మాట్లాడే వారిగా ఉండరు. Amen. Hallelujah. Amen. Hallelujah. Brother Branham tells us that gossip is a poison in the church. మరి బ్రహ్నం గారు చెప్తా ఉన్నారు, గుసగుసలాడటం, వెనకాల మాట్లాడటం అది సంఘంలో ఒక విషం అని చెప్తా ఉన్నాడు. Amen. Talking about one another behind their back. మరి ఒకరి గురించి ఇంకొకరు వారు లేనప్పుడు మాట్లాడటం, వారు లేనప్పుడు చాడీలు చెప్పడం అది ఒక మరి ఏమంటా ఉన్నాడు, ఒక పాయిజన్ అని చెప్తా ఉన్నాడు. Amen. It disturbs the spirit of God in the church. మరి అది దేవుని ఆత్మను అది భంగపరుస్తా ఉన్నది. Amen. Hallelujah. When the Holy Ghost needs to fall in the church, amen, and baptize you, amen, it disturbs it. మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సంఘంలోనికి దిగి వచ్చి నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటావో ఇక గుసగుసలాడేవాడవుగా ఉండవు. When you deserve a special touch from God, మరి ఎప్పుడైతే నీవు దేవుని యొద్ద నుండి ప్రత్యేకమైన బాధ్యత పొందుకొని ఉన్నావో, amen, gossip can stop the movement from God. మరి దేవుని యొక్క కదలిక మరి ఈ గుసగుసలాడే వారి దగ్గర ఆగిపోతా ఉంటది, అది భంగపరచబడతా ఉన్నది. Amen. We may need more blood washed saints of God. మనం రక్తము ద్వారా కడగబడిన అనేక పరిశుద్ధులను సంఘంలో కలిగి ఉండాలి. That they don't need a preacher to get into the spirit. మరి అక్కడ ప్రసంగికుడు ఆత్మలో ప్రవేశించడానికి గాను They don't need the chorus leader to get into the spirit of worship. మరి ఒక క్వైరు మరి పరిశుద్ధాత్మ పొందుకోవడానికి వారికి అవసరం లేదు. Amen. They come ready to worship. మరి పాస్టర్ గారు వచ్చి వారిని పరిశుద్ధాత్మలోనికి నడిపించడానికి మరి పాటలు పాడాల్సిన అవసరం లేదు. మరి క్వైరు వారిని పరిశుద్ధాత్మలోనికి తీసుకురావడానికి మరి ఆ క్వైరు అవసరం లేదు. మరి మీకుగా మీరే పరిశుద్ధాత్మను కలిగి ఉండి సంఘంలోనికి వస్తారు. మీరు ఇక్కడ ప్రయత్నం చేసి ఆత్మలోనికి తీసుకురావాల్సిన అవసరం ఉండదు. పరిశుద్ధాత్మతోనే సంఘానికి వచ్చే వారిగా ఉంటారు. హల్లెలూయా. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Now when you find out naturally, మరి మీరు గనక ప్రకృతి సంబంధంగా చూసినట్లయితే when you want blood transfusion, మీకు గనక రక్త మార్పిడి అవసరమైన ఎడల your blood type must meet. మరి మీరు ఎవరి దగ్గర నుంచి అయితే రక్తం తీసుకుంటున్నారో మీ యొక్క రక్తంతో మ్యాచ్ అవ్వాలి. Amen. రక్త మార్పిడి కోసం If it don't meet, it will be deadly to you. మరి మీ రక్తం తీసుకునే వారి యొక్క రక్తము మ్యాచ్ కాకపోతే మరి మరణం సంభవిస్తుంది. Amen. Hallelujah. హల్లెలూయా. But there's only one blood type. మరి ఒకటే రక్తమై ఉండాలి. It's called type O something. It's type O 0. O positive. Amen. O positive. O positive. That can transfuse any blood type. O positive అనే బ్లడ్ అది ఎవరికైనా ఇవ్వగలిగే రక్తం అయి ఉన్నది. In a time of need, మరి ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు that blood can be supplied to anybody. O positive అనే రక్తం యొక్క గ్రూప్ ఎవరికైనా ఇవ్వచ్చు. Amen. There's only one blood type. మరి ఆత్మీకంగా ఒకే ఒక రక్తం ఉన్నది. I don't care what blood type you are. మీరు ఏ రక్తాన్ని కలిగి ఉండినప్పటికీ But there is a blood transfusion available for you. మనందరికీ సరిపోయే రక్తం ఒకటి ఉన్నది. Amen. Blood type O positive. మరి O positive అనే రక్తము From eternity. మరి నిత్యత్వంలో నుండి వచ్చిన O positive అనే రక్తం. Hallelujah. హల్లెలూయా. Amen. Can cleanse you from all sin. మరి మన పాపం నుండి అది బయటికి నడిపిస్తుంది. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. The blood of Jesus can save anyone. మరి యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని ప్రతి పాపం నుండి ఎటువంటి పరిస్థితి నుండి అయినా కానీ రక్షించును. Amen. Hallelujah. హల్లెలూయా. Listen, only the other blood types can give one another, but there's only one blood type that is able to
all can use from. మరి మిగిలిన రక్తపు గ్రూపులన్నీ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఒకరికొకరు రక్తం ఇచ్చిపుచ్చుకోగలరు. అయితే ఓ పాజిటివ్ అనే రక్తం మాత్రం ఏ గ్రూపుకైనా ఇవ్వచ్చు. Amen. And there's only one blood type can go back into O positive. మరి ఏ రక్తం నుండి అయినా కానీ మరి ఈ ఓ పాజిటివ్ మ్యాచ్ అవుతుంది. ఏ రక్తానికైనా ఓ పాజిటివ్ అనే రక్తం యొక్క గ్రూప్ మ్యాచ్ అవ్వగలదు. Amen. Hallelujah. ఆమేన్ హల్లెలూయా. Type O positive can cleanse anyone. మరి ఓ పాజిటివ్ అనే రక్తం ఏ రక్తాన్నైనా కానీ మరి శుభ్రపరచగలదు. But only blood washed bride of Christ. మరి యేసుక్రీస్తు యొక్క రక్తము మాత్రమే is coming back for. మరి మన కోసం వచ్చుచున్నది. He's coming back for his own blood. మరి ఆయన రక్తము మాత్రమే మన కోసం వచ్చుచున్నది. Own blood washed saints of God. మరి మన యొక్క రక్తము తీసివేయబడి ఆయన రక్తంతో మనం నింపబడతా ఉంటున్నాం. Blood washed bride. మనం ఆ రక్తము ద్వారా ఆ వధువు కడగబడతా ఉంటున్నది. You need an infusion of the blood type. మనం ఆ రక్త మార్పిడిని మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. Amen. He's coming back for blood washed saints of God. మరి మనం ఆయన ఎందుకోసం వచ్చుచున్నాడంటే రక్త మార్పిడి కోసం ఆయన వచ్చుచున్నాడు. A bride that has the token applied. మరి ఆ గుర్తు కలిగి మనం ఉండవలసిన వారమై ఉన్నాము. Life is in the blood. మరి ఆ రక్తములోనే జీవం ఉన్నది. So when you find a church in a dead condition, మరి ఏ సంఘమైన మరణ స్థితిలో ఉండినట్లయితే, amen, when people can't worship, మరి సంఘం గనక ఆరాధించలేని స్థితిలో ఉంటే, amen, that means the blood has no effect on them. మరి ఆ రక్తం యొక్క ప్రభావం ఆ సంఘం మీద లేనట్టు అర్థం. The life of Christ resurrects. మరి దేవుని యొక్క రక్తము దేవుని యొక్క జీవం అది పునరుద్ధానం చేసే జీవంగా It don't ఉంది. make you dead. మరి అది నిన్ను మరణించే స్థితిలో ఉంచదు. అది It makes you alive. నిన్ను సజీవంగా ఉంచేదిగా ఉన్నది. I'm so glad I've been blood washed. నేను రక్తము ద్వారా కడగబడుటకు నేను సంతోషించుచున్నాను. Amen. Are you glad you blood washed? నీవు ఆ రక్తంతో కడగబడ్డావా? హల్లెలూయా. Blessed be his holy name. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. Brother Branham says in the time of decision, మరి నిర్ణయం తీసుకునే సమయము అనే వర్తమానంలో, so why did Rebecca make that sudden move? ఎందుకు రెబ్కా సడన్ గా ఆ అకస్మాత్తుగా ఆ నిర్ణయం తీసుకుంది? So why did she go to the waters of life so quickly? ఎందుకు ఆ నీటి దగ్గరికి అకస్మాత్తుగా వెళ్ళింది? Why could the angel speak to her? Because she was blood related to Isaac. ఎందుకు దేవదూతలు రెబ్కాతో స్వయంగా మాట్లాడగలిగారు అంటే రెబ్కా ఒక రక్త సంబంధి అయి ఉన్నది. He says that's who the angel can speak to tonight, is blood relations. ఈ రోజు రాత్రికాల సమయంలో కూడా నీవు గనక రక్త సంబంధివైతే దేవుని దూత నీతో మాట్లాడును గాక. ఆమేన్. By the blood we are born into the body of Christ. రక్తము ద్వారా మనం క్రీస్తు యొక్క శరీరంలో భాగమై ఉన్నాము. Rebecca was Isaac's own cousin by both fathers. మరి రెబ్కా మరి ఇస్సాకు యొక్క రక్త సంబంధి అయినది. ఎందుకంటే ఇస్సాకు యొక్క తండ్రి రెబ్కా యొక్క తండ్రి అన్నదమ్ములై ఉన్నారు. Which made them blood relation. మరి ఆ విధంగా ఉండటాన్ని బట్టి వారు ఇరువురు రక్త సంబంధులుగా ఉన్నారు. And the bride of Jesus Christ is sanctified through the blood of Jesus Christ. మరి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా వధువు ఆమె కడగబడినదిగా ఉన్నది. And an open vessel for the Holy Spirit to speak to. మరి ఆమె ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అంటే దేవుని ఆత్మ స్పష్టంగా మాట్లాడగలిగే ఒక పాత్రగా వధువు ఉన్నది. He says no wonder she'll come to the waters of life. మరి అందులో వ్యత్యాసం, అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆమె ఒక తెరవబడిన పాత్రగా ఉన్నది కాబట్టి ఆమె రెబ్కా వచ్చిన మాదిరిగా వధువు కూడా అదే విధంగా ఆ యొక్క నీటి దగ్గరికి వస్తా ఉన్నది. Amen. He says he that heareth, let him come to the waters of life freely. వినువారు మరి చెవిగల వారు మరి దేవుని యొక్క నీటి దగ్గరికి వచ్చి కడగబడుదురు గాక. ఆమేన్ హల్లెలూయా. The bleeding word is available రక్తం కారుచున్న వాక్యాన్ని ఈ రోజు మనం కలిగి ఉన్న వారుగా ఉన్నాము. to every one of us. మనందరి కోసం మరి సిద్ధంగా ఉన్నాయి. Amen. The bride is the final voice to the final age. మరి ఈ ముగింపు కాలంలో వధువు యొక్క స్వరమే తుది స్వరముగా ఉన్నది. Why? ఎందుకు? Because the voice is
blood. ఎందుకంటే రక్తములో స్వరం ఉన్నది. ఆమేన్. Blood wash. ఎందుకంటే రక్తము ద్వారా కడగబడి ఉన్నది. Voice is in the blood. ఎందుకంటే ఆ యొక్క స్వరము రక్తంలో ఉన్నది కాబట్టి. The prophet, మరి ప్రవక్త, the bride, మరి ఆ వధువు, and the spirit మరి ఆత్మ will say the same thing. మరి ఒకే సంగతిని మాట్లాడతాయి. Amen. Blood wash. ఎందుకంటే మరి రక్తం ద్వారా కడగబడ్డారు Has కాబట్టి. the voice in it మరి ఆ రక్తంలో దేవుని స్వరం ఉన్నది. to speak to any condition. మరి ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కానీ మాట్లాడేదిగా ఉన్నది. Amen. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Can you see why you become the final voice to the final age? ఈ ముగింపు కాలంలో మీరు ఎందుకు తుది స్వరముగా మార్చబడ్డారో గుర్తించారా? Amen. మన రక్త Hallelujah. సంబంధులు కాబట్టి. హల్లెలూయా. Amen. ఆమేన్. హల్లెలూయా. You see my time. Can you give me a few minutes? నో ప్రాబ్లం. Amen. Hallelujah. హల్లెలూయా. The Bible says our names are written in the Lamb's book of life. పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నది మన పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాయి. With his blood. మరి ఆయన రక్తంతో రాయబడ్డాయి. Before the foundation of this world. జగత్ పునాది వేయబడటానికి మునిపే. Amen. If your name is on the blood section of the book, మరి ఆ పుస్తకంలో ఆ గ్రంథంలో రక్తానికి సంబంధించిన భాగంలో నీ పేరు కనుక ఉంటే it means you cannot be lost. నీవు నశించవని దాని అర్థము. Amen. There is no preacher, మరి ఏ ప్రసంగికుడు, no devil, మరి ఏ సాతాను, no sickness, ఏ వ్యాధి, no government, మరి ఏ ప్రభుత్వము amen, that can enter in that dimension మరి ఆ పరిమాణంలోనికి and ప్రవేశించలేదు. take your name out. మరి వీరంతా కలిసి ఆ పరిమాణంలోనికి ప్రవేశించి నీ పేరును ఆ గ్రంథంలో నుంచి ఏదీ తొలగించలేదు. Amen. You can't be lost. నీవు నశించడానికి అవకాశం లేదు. If your name is in the book of life, that book of life, మరి నీ పేరు కనుక గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడితే నీ పేరును తొలగించే వారు ఎవరు లేరు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 Amen. 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 There's no old age to stop you from entering into your new body. నీవు వృద్ధాప్యంలో ఉన్న ఆ వృద్ధాప్యం మరి తిరిగి జన్మించిన అనుభవం పొందుకోవడానికి ఏది ఆపలేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. We are living in a time where your groom has come down, is coming down to unite with his bride. మరి మనం ఏ కాలంలో మనం జీవిస్తా ఉన్నామంటే నీ పెండ్లి కుమారుడే ఆయన దిగి వచ్చిన కాలంలో మనం జీవిస్తా ఉన్నాము. Amen. We are waiting for his physical return. మరి ఆయన మరి ఆ యొక్క మరి భౌతికమైన దేహంతో దిగి వచ్చుట కోసం మనం ఎదురు చూస్తా ఉన్నాము. Amen. Hallelujah. And when he returns, మరి ఆయన భౌతికంగా దిగి వచ్చినప్పుడు we're going to reunite with him. మరి మరలా ఆయనతో మనం ఐక్యపరచబడతాము. We're going to our new land, మరి నూతన భూమిలోనికి వెళ్తాం మనం. our new bodies. మరి నూతన దేహాల్లోనికి వెళ్తాం మనము. Hallelujah. హల్లెలూయా. There is a body waiting for us. మన కోసం ఒక శరీరం ఎదురు చూస్తా ఉన్నది. Amen. There is a new body waiting for us. మనకు ఒక కొత్త దేహం ఎదురు చూస్తా ఉన్నది. Your land is not Jerusalem. మరి మీ యొక్క భూభాగం యెరూషలేము కాదు. Your new land is your new body. మరి నీ యొక్క భూభాగం ఏమిటంటే నూతన శరీరమై ఉన్నది. Oh, to remind you, you can't be lost. నీవు ఇంకొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను, నీవు నశించలేవు. There's a new body for you. ఎందుకంటే నీ కోసం నూతన శరీరం ఎదురు చూస్తా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రములు. Hallelujah. హల్లెలూయా. Blessed be his holy name. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. Come, let's stand. లేచి నిలబడదాం మనమంతా. Let's worship the Lord. దేవుని ఆరాధిద్దాము. హల్లెలూయా. Let's worship the Lord. Amen. దేవుని ఆరాధిద్దాము. Can we play a
మరి అక్కడ కీబోర్డ్ వారు ఎక్కడ ఉంది ముందుకు రండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనములు 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 తండ్రి, వందనములు 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 వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. ఆరాధింతును హల్లెలూయా ఆరాధింతును హల్లెలూయా. యేసయ్యను ఎల్లప్పుడూ యేసయ్యను ఎల్లప్పుడూ అందరిలో ఆరాధించి సేవింతును అందరిలో ఆరాధించి సేవింతును ఆరాధింతును హల్లెలూయా ఆరాధింతును హల్లెలూయా. ఎన్నాడెన్నాడు లేని ఆనందం ఎప్పుడెక్కడా దొరకని ఆనందం. ఎన్నాడెన్నాడు లేని ఆనందం ఎప్పుడెక్కడా దొరకని ఆనందం. నా యేసులోనే నే పొంది ఉన్నాను నా యేసులోనే నే పొంది ఉన్నాను. అందుకే నేనందరిలో ఆరాధించును అందుకే నేనందరిలో ఆరాధించును ఆరాధించును హల్లెలూయా ఆరాధించును హల్లెలూయా. అవును ప్రభువా, ఎన్నడూ పొందుకొని ఆనందము తండ్రి నీలోనే పొందుకొనిచున్నాం ప్రభువా. మాకు నీలోనే సంతృప్తి ప్రభువా, మాకు నీలోనే నిత్య జీవం ప్రభువా, మాకు నీలోనే రక్షణ ప్రభువా, మాకు నీలోనే సమస్తం దొరుకుతున్న తండ్రి. గాఢాంధకారపు లోయలలో సంచరించినా కానీ ఏ అపాయము దొరకదు. హల్లెలూయా. ప్రతి పరిస్థితి నుండి మమ్మల్ని బయటికి నడిపించు వాడవయ్యమావు. జలములలో నేను నడిచినప్పుడు వాక్యములో నన్ను ఆదరించెను. జలములలో నేను నడిచినప్పుడు వాక్యములో నన్ను ఆదరించెను. ఘనమైన
just playing along softly. మరి Amen. సాఫ్ట్ గా కార్డ్స్ వాయించుతుంటుండగా Little bit reverent, amen. మనమంతా ఇక్కడ ఆరాధన పూర్వకంగా ఉందామా? I believe God is here. Amen. Hallelujah. If there's somebody that needs prayer this afternoon, amen, that you say, amen, that you've been playing around. మరి ఇక్కడ దేవుడి ఆరాధించబడుచుంటుండగా Amen. Hallelujah. హల్లెలూయా. You want to do better with serving God. మరి దేవునిని సేవించుటలో మరింత మనం మెరుగుగా ఉండవలసిన వారమై ఉన్నాం. Amen. If it's your desire to get the Holy Ghost, మరి మన యొక్క ఆశయం ఉన్నది పరిశుద్ధాత్మతో నింపబడుట. if it's your desire to do better for God, మీ యొక్క కోరిక అయితే దేవునిని మెరుగుగా సేవించడం మీ కోరిక అయితే amen. ఆమేన్. Raise your hand. మీ యొక్క హస్తాలు చూపించండి. Don't look at anybody else. మునుపటి వలె ఉండకూడదని నీవు ఆలోచన కలిగి ఉంటే, మెరుగుగా దేవుని సేవించాలని ఆశ కలిగి ఉంటే, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశ కలిగి ఉంటే, రక్తంతో కడగబడాలని ఆశ కలిగి ఉంటే మీ హస్తాలు చూపించండి. హల్లెలూయా. You pray. They don't understand me. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దేవునికి ఈ రోజు నుంచి నేను పరిపూర్ణంగా నా దేవునికి నా జీవితాన్ని సమర్పించుకొనుచున్నాను. మునుపటి వలె ఉండకూడదు, ఇక చాడీలు చెప్పేవారిగా ఉండకూడదు, వెనుక గుసగుసలాడేవారిగా ఉండకూడదు అని ఎవరైనా ఆలోచన కలిగి ఉన్నారా? ఇక లోక కార్యముల ద్వారా నా జీవితం నింపబడకూడదని ఎవరైనా ఆలోచన కలిగిన వారిగా ఉన్నారా? ఇక నుండి నా దేవుణ్ణి సంతోషపెట్టాలి, నా దేవుణ్ణి మెప్పించాలని ఆలోచన కలిగిన వారిగా ఉన్నారు. నేను రక్తము ద్వారా కడగబడాలి, సూచన కలిగిన వారిగా కడగబడాలి. హల్లెలూయా. సూచన కలిగిన వారిగా నేను నిలబడాలని ఎవరైనా ఆలోచన కలిగి ఉన్నారా? మీ యొక్క హస్తాలు చూపించండి, మీ యొక్క హస్తాలు చూపించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. మన స్వరాలు విప్పుదామా? ఒకసారి దేవునిని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మా జీవితాలలోనికి రా ప్రభువా, నిన్నే ఆహ్వానించుచున్నాము తండ్రి. ప్రభువా, మా జీవితాలలో మొదటి స్థానము నీదే ప్రభువా. ప్రభువా, మీ వాక్యానికే మొదటి స్థానము మా గొప్ప దేవుడా. ప్రభువా, ఇంకా మునుపటి జీవితాన్ని తండ్రి మేము కలిగి ఉండాలని కోరుకోవటం లేదు మా గొప్ప దేవుడా. ప్రభువా, నేటి నుండి మా జీవితాలు మారిపోవాలి ప్రభువా, మా ఆలోచనలు మారిపోవాలి ప్రభువా, మా తలంపులు మారిపోవాలి ప్రభువా, మా ఉద్దేశాలు మారిపోవాలి ప్రభువా. ప్రభువా, నిన్ను మహిమపరిచే పాత్రలుగా ప్రభువా మేము ఉండాలి మా గొప్ప దేవుడా. మా మీద మీ రక్తం ఉండాలి మా గొప్ప దేవుడా. ప్రభువా, రక్తం ఉండినప్పుడు మాత్రమే తండ్రి ప్రభువా సాతానుడు భయపడతాడు ప్రభువా. సాతానుడు ఏ మనుషుడికి భయపడడు ప్రభువా. సాతానుడు ఏ సంఘానికి భయపడడు ప్రభువా. సాతానుడు ప్రభువా ఎటువంటి అనుభవానికి భయపడాడు కానీ ప్రభువా మీ రక్తానికి భయపడేవాడిగా ఉంటాడు ప్రభువా. మీ రక్తము మాట్లాడేదిగా ఉన్నది ప్రభువా. మీ రక్తము ప్రభువా సాతానుని గద్దించేదిగా ఉన్నది మా గొప్ప దేవుడా. అటువంటి రక్తము మా మీద ఉండాలి మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య, హేబేలు యొక్క రక్తముల నుండి మా గొప్ప దేవుడా. ప్రభువా రక్తము ప్రభువా దేవునికి మొరపెట్టుచున్నది మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రములు తండ్రి, మొరపెట్టుచున్నది మా గొప్ప దేవుడా, మాట్లాడుచున్నది మా గొప్ప దేవుడా. ఈనాడు ప్రభువా మేము అదే రక్తాన్ని కలిగి ఉన్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని కలిగి ఉన్నాము ప్రభువా. అటువంటి రక్తం ప్రభువా మా నిమిత్తం మొరపెట్టుచున్నది మా గొప్ప దేవుడా. మొరపెట్టుచున్నది తండ్రి, మొరపెట్టుచున్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య, ప్రభువా సాతానుడికి మాకు మధ్యలో ప్రభువా మీ రక్తము నిలబడి ఉన్నది మా గొప్ప దేవుడా.
సంహారపు దూతకి మాకు మధ్యన మీ రక్తము నిలబడి ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా, ఈ గృహం దాటి వెళ్ళిపోని ప్రభువా ఐగుప్తు దేశంలో మాట్లాడిన విధంగా తండ్రి సంహారపు దూత మా నిమిత్తం ప్రభువా సంహారపు దూత ప్రభువా యేసయ్య ప్రభువా మీ రక్తం మాట్లాడుచున్నది మా గొప్ప దేవుడా. ఈ విశ్వాసం నుండి నువ్వు దాటి వెళ్ళిపోని ప్రభువా సంహారపు దూతతో మాట్లాడుచున్నది మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ప్రభువా ఈ రీతిగా ప్రభువా మరొక్కసారి తండ్రి మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచి ప్రభువా ఎప్పటి వరకు మీ దాసును మరుగు చేసుకొని తండ్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రములు మా గొప్ప దేవుడా. అవును తండ్రి, స్పష్టంగా ఆది కాండం నుండి మేము చూస్తూ ఉన్నాము తండ్రి. అక్కడ ప్రభువా కయ్యోను తండ్రి హేబేలును చంపగా ప్రభువా హేబేలు యొక్క రక్తము ప్రభువా యేసయ్య అక్కడ ప్రభువా మొరపెట్టుచున్నది తండ్రి. ఆ రక్తములో జీవం ఉన్నది మా గొప్ప దేవుడా. ఆ జీవము ప్రభువా మీకు మొరపెట్టుచున్నది మా గొప్ప దేవుడా. ప్రభువా తనకు జరిగిన అన్యాయం నిమిత్తం మొరపెట్టుచున్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య రక్తములో జీవం ఉన్నదని ప్రభువా రక్తము మాట్లాడుచున్నదని ప్రభువా యేసయ్య మేము చూస్తా ఉన్నాము తండ్రి. ప్రభువా అందు నిమిత్తమే ప్రభువా 2000 సంవత్సరాల క్రితము తండ్రి మా కోసం శరీరధారిగా వచ్చావు ప్రభువా. యేసయ్య కలువరి శిలువలో రక్తాన్ని కార్చావు మా గొప్ప దేవుడా. ప్రభువా నిన్నే మా రక్షకుడిగా, నిన్నే మా సమీప బంధువుడిగా, నిన్నే మా విమోచకుడిగా, నీవే మా గొర్రెపిల్ల ప్రభువా యేసయ్య వధించబడిన గొర్రెపిల్లగా తండ్రి మేము అంగీకరించుట ద్వారా ప్రభువా ఈనాడు మేము ఒక రక్తాన్ని కలిగి ఉన్నాము తండ్రి. ప్రభువా యేసయ్య హేబేలు యొక్క రక్తము ప్రభు మొరపెట్టిన విధంగా ఇప్పుడు మీ రక్తము తండ్రి మా కోసం మొరపెట్టుచున్నది మా గొప్ప దేవుడా. సంహారపు దూత ప్రభువా ఆ ఐగుప్తు దేశంలో ప్రవేశించినప్పుడు తండ్రి ద్వారబంధకాల మీద ఉండిన రక్తము ప్రభువా యేసయ్య గృహంలో ఉండిన వారి నిమిత్తము ప్రభువా మాట్లాడుచున్నది. ఈ గృహంలో దేవుని పిల్లలు ఉన్నారని ప్రభు మాట్లాడుచున్నది ప్రభువా. ఈ గృహాన్ని దాటి వెళ్ళిపోని మాట్లాడుచున్నది మా గొప్ప దేవుడా. ప్రభువా ఈనాడు మీ రక్తం ప్రభువా మా మీద ఉంటుండగా ప్రభువా సంహారపు దూతతో మీ రక్తం మాట్లాడుచున్నది. ఈ బిడ్డ జగత్ పునాది వేయబడటానికి మునిపే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన బిడ్డని మాట్లాడుచున్నది ప్రభా. నీ కుమారుడు నీ కుమార్తెని మీ రక్తం మాట్లాడుచున్నది. ఈ బిడ్డ రక్షణ కోసం విమోచన కోసం నిర్ణయించబడిన వాడని మాట్లాడుచున్నది మా గొప్ప దేవుడా. ప్రభువా ఆ రక్తం ద్వారా ప్రభు మేము కడగబడ్డాము తండ్రి. ఆ రక్తము ప్రతి పాపం నుండి మమ్మల్ని ప్రభువా యేసయ్య పరిశుద్ధపరిచింది మా గొప్ప దేవుడా. ప్రతి అవిధేయత నుండి దూరపరిచింది, ప్రతి అతిక్రమం నుండి వేరుపరిచింది మా గొప్ప దేవుడా. నీతిమంతులుగా నిలబెట్టి ఉన్నది ప్రభా, పరిశుద్ధులుగా నిలబెట్టి ఉన్నది మా గొప్ప దేవుడా. ఈనాడు ఇంకను ఆ రక్తము ప్రభువా యేసయ్య అందుబాటులో ఉన్నది ప్రభా. కార్చబడిన ఆ రక్తం అందుబాటులో ఉంటుండగా ఇంకా ఎవరైనా జీవితాలు సమర్పించుకొని వారు ఉంటే ప్రభువా యేసయ్య నీవే వారిని ప్రభువా ఆ రక్తం క్రిందకి నడిపించుచున్నందుకు స్తోత్రములు. మీ బిడ్డల యొక్క హృదయాన్ని తాకుచున్నందుకు వందనములు. మీ బిడ్డలను ప్రేరేపించుచున్నందుకు వందనములు తండ్రి. ఆ రక్తం క్రిందకు ప్రభువా యేసయ్య మీ బిడ్డలను ప్రభు కడుగుచున్నందుకు వందనములు ప్రభువా. వందనములు తండ్రి, వందనములు ప్రభువా. యేసయ్య ముందుకు వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా నీవే చేర్చుకొనుచున్నావు ప్రభా. నీవు నీ యొద్దకు వచ్చిన బిడ్డలను తిరస్కరించేవాడవు కాదు ప్రభా. యేసయ్య అంగీకరించి ప్రభా చేర్చుకొని ప్రభువా యేసయ్య వాక్యముతో ఉదక స్నానము చేయించి ప్రభా నూతన సృష్టిగా మార్చువాడవై ఉన్నావు తండ్రి. ప్రభువా మేము ఇప్పుడు మీ రక్త సంబంధులమై ఉన్నాము తండ్రి. రక్త సంబంధితో ప్రభా దేవుని ఆత్మ మాట్లాడినది ప్రభా. ఆనాడు రెబ్కా ప్రభా రక్త సంబంధి అయింటుండగా ప్రభువా యేసయ్య దేవుని ఆత్మ స్వేచ్ఛగా రెబ్కాతో మాట్లాడినది ప్రభా. పలుకబడిన మాటలను పట్టుకోవడానికి గాను మా గొప్ప దేవుడా. ప్రభువా రెబ్కా యొక్క కన్నులు తెరిచింది ప్రభా, రెబ్కా యొక్క హృదయాన్ని తెరిచింది ప్రభా. ఈనాడు ప్రభా రక్త సంబంధులమైన మేము తండ్రి ఆ పలుకబడిన మాటని ప్రభువా యేసయ్య మేము పట్టుకొనుచున్నాము తండ్రి. వాక్యం వెనకాల దాగిన వాక్యాన్ని, వాక్యం వెనకాల దాగిన మర్మాన్ని ప్రభువా మేము పట్టుకొనుచున్నాము తండ్రి. ప్రభువా యేసయ్య దాహం కోసం నీళ్లు అడిగినప్పుడు తండ్రి తనకు మాత్రమే ఎలియాజరుకు మాత్రమే నీళ్ళు ఇవ్వటం లేదు కానీ ఆ ఒంటెలకు కావలసిన నీళ్ళన్నీ మా గొప్ప దేవుడా. ప్రభువా కేవలం ప్రభువా యేసయ్య రక్షణ మార్గంలో మాత్రమే మేము ఉండటానికి నియమించబడలేదు కానీ ప్రభా సజీవముగా ప్రభా మా దేహాలు మార్చబడటానికి గాను మా గొప్ప దేవుడా
ప్రభువా యేసే మేము నిర్ణయించబడిన వారం, పరిపూర్ణతలోనికి నడిపించబడటానికి నిర్ణయించబడిన వారమై ఉన్నాము తండ్రి. ప్రభువా యేసే అధికమైన బాధ్యత, అధికమైన కార్యము, అధికమైన ప్రభువా యేసే పని మా మీద మోపబడి ఉంటుండగా ప్రభువా అధికమైన పని జరిగించటానికి మా గొప్ప దేవుడా ప్రభువా యేసే నీవే మమ్మల్ని బలపరచుచున్నావు తండ్రి, నీవే మమ్మల్ని నిలబెట్టుకొనిచున్నావు, నీవే మమ్మల్ని పరిపూర్ణతలోనికి తీసుకువచ్చుచున్నావు తండ్రి. అటువంటి జీవితాలను ప్రభా మేము కలిగి ఉండటానికి నీవే కృప చూపించున్నందుకు వందనములు తండ్రి. ప్రభువా యేసయ్య ప్రభా మా జీవితాలను ప్రభా మార్చినందుకు స్తోత్రం. మా జీవితాలను ప్రభా నీవే నిలబెట్టుకునేందుకు వందనములు తండ్రి. ప్రభా కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రభువా యేసయ్య ప్రభా నీవే ప్రభా నూతనంగా ప్రభా యేసయ్య ప్రభా రక్షణ పొందుకోవటానికి మీ బిడ్డలను ప్రభా నీ వైపు ఆకర్షించుకునేందుకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనిచున్నా మా గొప్ప దేవుడా. ప్రభువా వ్యర్థపడిన ప్రభా మాటలు మా జీవితాలలో నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి సహాయము దయచేయండి. ఎప్పటి వరకు ప్రభా వాక్య పరిచర్య చేసిన మీ దాసులను దీవించండి ప్రభా, తన పరిచర్యను దీవించండి. రేపు జరగబోయే కూడికలలో కూడా ప్రభా నీవే ప్రభా మీ దాసునితో ఉండమని, మరింత బలంగా ప్రభా మీ బిడ్డలతో మాట్లాడమని కోరుకుంటూ మా గొప్ప దేవుడు కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు మా గృహాలకి మేము వెళ్ళుచుంటున్నాడుగా మరొక్కసారి మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మా మీదను మా కుటుంబాల మీద మెండుగా ప్రభా నీవే కుమ్మరించుచున్నందుకు వందనములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ప్రభువా యేసయ్య కరుణా సిస్టర్ గారి కుటుంబం విషయమే ప్రభా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రభువా యేసయ్య ప్రభా తన యొక్క కుమార్తె ప్రభా ఈ లోకాన్ని విడిచి ప్రభువా యేసయ్య ప్రభా 6వ పరిమాణంలోనికి ప్రవేశించిందని ప్రభా నేను విశ్వసించుచున్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఆమె ఆఖరిగా మా గొప్ప దేవుడా నేను పొలంలో ఆడుకొనుచున్నానని మా గొప్ప దేవుడా తన తల్లితో ప్రభా చెప్పుచున్నది మా గొప్ప దేవుడా. మేము నిశ్చయత కలిగి ఉన్నాము తండ్రి. నిశ్చయంగా మీ కుమార్తెని నీ విడిచిపెట్టలేదు ప్రభా. ప్రభా మెరుగైన లోకానికి తీసుకువెళ్ళావు ప్రభా. ప్రభా అక్కడ రోగాలు లేవు ప్రభా, వ్యాధులు లేవు ప్రభా, వేసే దుఃఖం లేదు మా గొప్ప దేవుడా. సంతోషం ఆనందమే ఉన్నది ప్రభా. అటువంటి లోకానికి ప్రభా మీ కుమార్తెను తీసుకువెళ్ళావు ప్రభా. అయితే ప్రభా యేసయ్య తల్లిదండ్రులు ప్రభా కుటుంబము ప్రభా యేసయ్య కొంత ప్రభా భౌతికమైన బాధను కలిగి ఉంటుండగా నీవే ప్రభా మీ బిడ్డలను ఓదార్చండి ప్రభా. నీవే ప్రభా నెమ్మదిని కలిగి చేయండి ప్రభా. యేసయ్య నీవే ప్రభా కృప చూపించండి మా గొప్ప దేవుడా. మరింత కుటుంబాన్ని ప్రభా యేసయ్య స్థిరపరచమని ప్రభా మీ వాక్యములు ఎదగగలుగుటకు తండ్రి సహాయము దయచేయమని కోరుచున్నాం తండ్రి. నీవే కృప చూపించమని కోరుచున్నాం తండ్రి. ప్రభువా యేసయ్య స్తోత్రములు తండ్రి. ప్రభువా మా గొప్ప దేవుడు మరొకసారి ప్రభా మా జీవితాలను మీ చేతులకే సమర్పించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించును గాక. ఈ శనివారము యథావిధిగా మనకి ఉపవాస కూడిక ఉంటుంది. ఉదయం 10:30 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు ఉపవాస కూడిక. మరి వచ్చే ఆదివారము మరి సాయంకాలం 5:30 గంటలకి కమ్యూనియన్ యథావిధిగా ఉంటుంది. దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించును గాక. దూరం నుండి వచ్చిన వారికి భోజన ఏర్పాట్లు చేయబడ్డాయి. మరి భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభు నామం పేరట మనవి చేస్తా ఉన్నాను.